గ్రంథము 29వ అధ్యాయము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10, 11, 12 వచనాలు గమనించిన. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవలను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉండి గత కాలంలో ప్రభువా నీ పరిశుద్ధులను నువ్వు నడిపించిన ప్రకారముగానే ఈ కాలంలో కూడా ప్రభువా నీ ప్రియమైన పిల్లల్ని మీరు నడుపుతా ఉన్నారు. నీ నడిపింపును బట్టి, నీ నిబంధనను బట్టి, నీ ఆత్మాభిషేకమును బట్టి, నీ ప్రణాళికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నాయన, ప్రాముఖ్యమైనటువంటి ఘటనలోనికి మేము వచ్చి ఉండగా అల్పుడనైనటువంటి నన్ను మీరు మరుగు చేసి నీ ప్రియమైనటువంటి పిల్లలతో మీరేం మాట్లాడమనియు, ఈ గడియ వర్తమానం తప్ప మరేది కూడా ఇక్కడ ప్రకటింపబడకుండా ఉండలాగా కృప చూపమనియు, మేమందరం కూడా నీ వాక్యము చేత ప్రభు ఆనందించేలాగున ఈ మాటలు వీరి తలలపై నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరి ప్రాణములోనికి వెళ్ళినట్లుగా, అది హేతుబుద్ధికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వకుండా ఇది శరీరధారి అయ్యేటువంటి ఒక గొప్పదైన అవకాశాన్ని మా అందరిలో కలిగింపజేయనట్లుగా సహాయం దయచేయమని, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ ఆత్మ సంచారమును మా మధ్యలో కలిగింపజేయమని, మనుష్యుల యొక్క ప్రభు ఆత్మను అంతటిని కూడా నియంత్రించమనియు, సాతాను యొక్క ఆత్మలను, తంత్రాల సమస్తాన్ని పగలగొట్టమనియు, అన్ని చోట్ల ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్క హృదయంలో కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క ప్రభు ఉపస్థితి మాత్రమే కనబడట్లే సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు కావాలంటే వీటిని పెంచుకోవచ్చు కూడా, ఆ కదులుతున్నటువంటి ఫ్యాన్ స్పీడ్ పెంచవచ్చు, పర్వాలా. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చాలా సంతోషము. దేవుడు మహాకృపను బట్టి మా హైదరాబాద్ ప్రయాణంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపినాడు. ఆయన మహాకృప చేత పోయేప్పుడు ఒక రథసారథి, వచ్చేప్పుడు ఒక రథసారథి దొరికారు మాకు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభు క్షేమంగా కాపాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాకు సహోదరుడితో చిన్న సంభాషణ జరిగినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. కాపాడబడిన ప్రతిసారి కూడా మనం చూడలేకపోవచ్చు, కానీ ప్రభు కృప మాత్రం ఎల్లవేళ వెన్నంటే ఉంటుంది. ఆ కృపే లేకపోతే, ఆ భద్రత లేకపోతే అత్యంత సామాన్యమైనటువంటి చిన్న ప్రయాణాల్లో కూడా గొప్పదైనటువంటి ప్రమాదాలు జరగవచ్చు. కానీ ప్రభు ఎంతగానో భద్రముగా అన్ని వేళలో మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన ఆ మేలులన్నింటిని బట్టి దేవుడి నామం మాత్రమే గణపరచబడను గాక. హైదరాబాద్లో కూడా దేవుడు చక్కదైనటువంటి రీతిలో చక్కగా వాక్యమును అందరికి అర్థమయ్యే రీతిలో విశదపరిచి ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాను. అక్కడ గమ్యాన్ని మార్చేటువంటి ఘోర తప్పిదాలైనటువంటి వర్తమానాన్ని కొనసాగించడం జరిగింది. దాంట్లో పాత నిబంధనకు సంబంధించినటువంటి ఉదాహరణలతో పాటు కొత్త నిబంధనలో సైతం ఏ విధంగా ప్రవక్త గారి కుటుంబంలో కూడా తప్పిదాల వలన గమ్యాలు మార్చబడినటువంటి సందర్భాలు ఉదాహరణగా ప్రవక్త గారి ద్వారా వచ్చిన వాటి అక్కడ చూపించడం జరిగింది. దయచేసి దాన్ని కూడా మీరు ముందుగా కొనసాగింపుగా చూడండి, వినండి. దాని వలన మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు నివృత్తి చేయబడతాయి. ఇది ఇంకా పాత నిబంధన బోధ అనేటువంటి ఇలాంటి హేతుబుద్ధిని దాటి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్త. దేవుడు మనందరూ దీవించను గాక. మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా మన సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూస్తే, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు.
దీనినంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యము వలె ఉన్నది. ఒకడు, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వారిని అప్పగించును. అతడు, అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నువ్వు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దానిని అప్పగించును. అతడు, అక్షరములు నాకు తెలియవలను. దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి సంగతులను జాగ్రత్తగా గమనించండి. ఈరోజు స్టోరీలాగా ఉండదు, ఇదంతా కూడా ప్రత్యక్షతనే కళ్ళజోళ్ళు పెట్టుకుంటేనే అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ప్రభు ఆత్మ మీకు నిజంగానే సహాయం దయచేయను గాక. పట్టుకోండి జాగ్రత్తగా. అయితే దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన గాఢ నిద్రాత్మను కుమ్మరించడం వలన, దాని వలన వారి అన్ని ఉద్దేశాలు కావచ్చు, వారు చేయగలిగే పనులు కావచ్చు, అన్నింటిలో కూడా వారు విశ్రమించిన స్థాయిలో వారు పరుండబజేయబడినప్పుడు వారికి శిరస్సులుగాను, వారికి వాక్యములను, దేవుడి యొద్ద నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి సంగతులను వివరించడానికి దేవుడు వాడుకొని దీర్ఘదర్శి అంటే ఎవరో కాదు, ప్రవక్తలే. ఎందుకంటే ప్రవక్తలకి బైబిల్లో అనేకమైన పేర్లు, దీర్ఘదర్శి కూడా ప్రవక్తను చూపించేదే. ఆ ప్రవక్తలకు, ఆ దీర్ఘదర్శులకు ఏం చేశాడంటే దేవుడు వారిని ఏం చేశాడు, అక్కడ ఆ ప్రజలకు గాఢ నిద్ర కలుగజేసి ఈ శిరస్సుగా పెట్టబడినటువంటి ఈ యొక్క ప్రవక్తలందరినీ కూడా ముసుగు వేసేసాడు. మాట జాగ్రత్త ఉండాలి. శిరస్సుగా దేవుడు వారికి ప్రవక్తలను పెట్టి వారిపైన ముసుగు వేసేసాడు. ఏ దేహమైనా సరే నియంత్రించబడాల్సింది శిరస్సు చేతనే. ఆ శిరస్సుగా ఆ కాలంలో దేవుడు ప్రవక్తలను పెట్టి, ఆ తర్వాత దినాల్లో ఈ కాలంలో కూడా ప్రవక్తలే, చెప్తాను జాగ్రత్తగా వినండి. అయితే దానికి ముసుగు వేయటం వలన ఇక మిగిలినటువంటి గూఢార్థమైనటువంటి సంగతులు, మర్మయుక్తమైన సంగతులు, నిజంగానే దేవుడి లేఖనములను గ్రహించుటకు చదువు వచ్చిన వాడి దగ్గరికి తీసుకెళ్ళిన, అయ్యో ఇదెంతో మర్మయుక్తంగా ఉన్నది, నేను గ్రహించలేకపోతున్నానే అని వాడు అంటా ఉన్నాడు. చదువు రాని వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, పోనీ నువ్వైనా చెప్పు అంటుంటే వచ్చిన వాడికి గతి లేదు. ఇక రానివాడు వాడు అంటాడు, ఇది నాకు కూడా తెలియదు అంటాడు. ఇదంతా ఎలా కనబడుతుంది అంటే, చదువు రానివాడు చదవకలేకపోవడం అనేది సాధారణమే. కానీ చదువు వచ్చిన వాడు సైతము కూడా చదవలేకపోతున్నాడంటే వారికి వేయబడినటువంటి ఆ ముసుగు ఏంటయ్యా అంటే, వారిపైన వేసిన ముసుగు కాదది, వారికి శిరస్సులుగా పెట్టబడిన ప్రవక్తలకు వేసిన ముసుగు అది. అంటే దేవుడు వారి ప్రవక్తలకు ఆజ్ఞాపించుటలో ఇకపైన వారు మాట్లాడకుండా ఉండినట్లుగా నిలిపివేశాడు. వారు వివరించుటలో వారిని ఆపివేశాడు. వారిని నడిపించుటలో కానీ, దేవుడి సంగతులను వివరించుటలో కానీ, ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడన్న మాట యొక్క ఉద్దేశమును ప్రజలు గ్రహించుటలో మధ్యవర్తులుగా పనిచేయవలసిన ప్రవక్తల పని నిలిపివేయబడింది. అక్కడ నిలిపివేయబడగానే సమస్యలు ఎక్కడంటే, దేవుడి మాటలను, ఆయన సంగతులను ప్రజలు నేరుగా గ్రహించలేరు. జాగ్రత్తగా వినాలి. మీరు మొదటి నిర్గమంలో చూసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలనే ఉద్దేశం చేత మాట్లాడినప్పుడు అక్కడ నుండి వచ్చినటువంటి ఉరుములు మెరుపులను చూసి తట్టుకోలేక, తాళలేక మోషే దగ్గరకు వచ్చి గోజాడుతూ, మోషే మాతో అవ్వట్లేదు ఇదంతా, మేము ఈ శక్తికి తాళలేకపోతున్నాము, ఒక పని చేయి, ఆయనకు మాకు మీరు ఆయన చెప్పే ఆ మాటలకే, ఆయన ఏ మాటలైతే ఉచ్చరిస్తూ ఉన్నాడో, ఏ మాటలైతే మాకు బయలుపరచాలనుకుంటున్నాడో, ఇదిగో ఆ మాటలకు మీరు మాకు మధ్యవర్తులుగా ఉండండి. నీవు వెళ్ళు, నువ్వు విను, నువ్వు వినినటువంటి దాన్ని మాకు బయలుపరచు. మేమైతే నేరుగా మేము వినలేము, మేము చచ్చిపోతాం, మాకు అర్థం కాదు కూడా, అది గూఢార్థంగా కనబడుతూ ఉంది. ఆయన మాట్లాడేటువంటి ఉచ్చారణ మాటలు మాకేమో ఉరుముల వల్ల, మెరుపుల వల్ల కనబడుతూ ఉన్నాయి. ఎసారో ఉరుముకి మెరుపుకి వాక్యానికి తేడా తెలుసుగా అయ్యా. ఉరుముకి మెరుపుకి వాక్యానికి తేడా ఏంటి? ఉరుము ఎప్పుడవుద్ది, మెరుపు ఎప్పుడవుద్ది? అర్థం కానప్పుడే. గాడ్ బ్లెస్ యూ, అంతే, వెరీ సింపుల్. యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తండ్రి నీ నామమును మహిమపరిచితిని అన్నప్పుడు అని అంటాడు, నేను మహిమపరిచితిని మరలా మహిమపరుతును అనగానే ఇదే మాట ప్రజలకు ఉరుముగా వినబడింది.
సాధారణమైన సంగతిగానే కనబడుతున్నప్పటికీ కూడా నేరుగా దేవుని ఎదురు నుంచి పొందుకోవడానికి శక్తి చాలినటువంటి ప్రజలుగా లేరు. దానికి ఆ అర్థం ఏమైనదో గ్రహించలేక ఉరిమెను అని ఒకరు చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి విషయంలో గ్రహించలేవో సాధారణమైన వాక్కులే నీకు ఉరుములానే కనబడతా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఉరుములు నీకు ఎట్లాగంటే పసిపిల్లోడికి కదా బయలుపరిచిన తర్వాత ఏ సంగతి అయినా సరే పసిపిల్లల స్థాయి విషయాల్లాగే అది ప్రత్యక్షతలో మలచబడుతూ ఉందో అది మనకు వాక్యంగా మలచబడేది. ఎస్ ఆర్ నో? రాప్చరింగ్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద థండర్స్. ఎత్తబడి విశ్వాసము, ఎత్తబడే కృప ఖచ్చితంగా ఉరుముల్లోనే ఉంటుంది. కానీ ఐజ్ లాంగ్ ఐజ్ ఇట్ ఈజ్, అది మీకు ఉరుముగా ఉన్నంత కాలం మీకు పెద్దగా ఉపయోగపడేది ఏం లేదు. అది ముద్రగా ఉన్నంత కాలం మీకు పెద్దగా ఉపయోగపడేది లేదు. ఆ ముద్ర మీకు ముద్రకి ఉరుముకి తేడా తెలుసుగా. ముద్ర అంటే అయ్యా మరుగే ఉందా? ముద్రకి ఉరుముకి తేడా. ముద్రడు ఉరుము వేరు వేరా? నేను అడుగుడు మీరు చెప్పుడు. కాకపోతే ముద్రడు ఉరుములు వేరు వేరా ఒకటా? ముద్రడు ఉరుము వేరు వేరా అమ్మా? ఉరుము ముద్ర అనేటువంటిది ఈ రూమ్కి వేసే తాళం లాంటిది. ఎస్ఆర్నో? అంతేనే కదా. తర్వాత ఒకసారి ఆ తాళం తీసిన తర్వాత ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక శబ్దం వినబడతా ఉంటుంది. అది ఎలాంటిదంటే నీకు అర్థమైందనుకో, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నీకు ఎలాగో గోచరం అవుతుందో అర్థమవుతుందో ఇలాగే ఉంటుంది. నీకు అర్థం కాలేదనుకో ఊరి ఖబరబరబరబర ఉంటుంది. అది వింటున్నారుగా? అర్థమైతే అది మీకు వాక్యముగాను, అర్థం కాకపోతే ఉరుముగాను, ఇక మీకు పగల కొట్టబడకపోతే ముద్రలుగానే ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని దేనిలో చూసుకోవాలి? మిమ్మల్ని మీరు 7 ముద్రలు చూసుకుంటారా? అంటే ఏంటంటే 7 తాళపు చెవులు కాదు, తాళపు కప్పలలో నన్ను నేను చూసి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇదంతా నేను చెప్పడం గల కారణం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి విషయాలు జాగ్రత్తగా నుంచి. ఎందుకంటే ఇక్కడ ముద్రలో నుంచి ఉరుములలో నుంచి దాని యొక్క పరిపూర్ణమైన సంగతి కార్యరూపాన్ని దాల్చడానికి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది, ఒక క్రియ ఉన్నది. ఆ క్రియనే ఇంటర్ప్రిటేషన్ అంటారు. నమ్మాట వింటున్నారా? ఇంటర్ప్రిటేషన్, అనువాదము లేదా వివరణ. ఇంకా అర్థమైందా? ఇంటర్ప్రిటేషన్, వివరణ, అనువాదము, తర్జమా. ఓకే, కొంత మట్టుకు తర్జమా ఇక అందాం, ఎందుకంటే మీకు అర్థమవుతుంది బాగా. తర్జమా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తా ఉన్నానయ్యా అంటే ముందు తెలిసి ఉండాలి. ఈ కాల గడియ వర్తమాన్ని కూడా బోధిస్తూ మధ్యలో ఐఎమ్ ఫీలింగ్ చెక్డ్, నన్ను ఏదో ఆపుతుంది, నన్ను ఏదో చెప్పొద్దు ఉంటుంది. ఇదిగో నువ్వు చెప్పవలసిన దానికంటే ఇదివరకు ఎక్కువ చెప్పావు, ఆగేయి అంటే ఆగిపోతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ప్రవక్త గారు అధికంగా చేసి ప్రయత్నం చేశారు. ఈ ఇంటర్ప్రిటేషన్లోనే వధువు సంపూర్ణతయు, వధువు తయారు చేయబడుటయు, అవి పరిపూర్ణమైన భార్యగా మలచబడుటయు ఈ అనువాదము లేదా వివరణలోనే దాచిపెట్టబడ్డది. ఈ ఇంటర్ప్రిటేషన్లోనే అది ముద్రలో నుంచి ఉరుముల్లోనికి, ఉరుములలో నుంచి శరీరధారి అయ్యేటువంటి ఆ సంగతులలోనికి ఇంటర్ప్రిట్ చేసేటువంటి ఆ వరుస క్రమంలోనే దేవుడి భార్య తయారవుతుంది. ప్రజలకేమో అక్కడ ఏదో శబ్దం వచ్చింది కానీ మాకు ఉరుములాగా వినబడ్డదే. క్రీస్తుకేమో అవును మహిమ పరిచితిని మరలా మహిమపరుతున్న స్వరం వినబడతా ఉన్నది. మీరు వింటున్నారుగా. ఇట్లాగే ఈ ఇంటర్ప్రిటేషన్లో, ఈ అనువాదంలో, ఈ వివరణలో దేవుడు తాను వాడుకునేటువంటి మొట్టమొదటి మెట్టు ఎప్పుడు కూడా ప్రవక్తలే. ఇది ఫిక్స్గా ప్రవక్తలకు ముసుగు వేయబడిన తర్వాత అది ఎంత సామాన్యమైన సంగతి అయినా సరే గూఢార్థంగా ఉంది. బాబు నాతో కాదు, నువ్వే చెప్పరు, పక్కడికి ఇచ్చేయాల్సిందే. ఇక చదువు రాని వాడి సంగతి గురించి పక్కన. చదువు రాకపోవడం అంటే ఇక్కడ ఈ యొక్క బయట ఉండే విద్య గురించి కాదు చెప్పేది, ప్రత్యక్షతను గురించి, ఆత్మీయమైనటువంటి కోణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ప్రవక్తలకు ముసుగు వేయబడిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇక వారిని నీకు శిరస్సుగా పెట్టబడ్డారే.
ఇక వారే ఇంటర్ప్రిట్ చేయడానికి మన దగ్గర లేకపోతే ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు? ఎట్లా గ్రహించగలుగుతాం ఈ సంగతులను? ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా ద బ్రైడ్, ద ఇంటర్ప్రిటెడ్ వర్డ్, అనువాదము చేయబడిన వాక్యమే వధువు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కూడా అనువాదము చేయబడినటువంటి లేదా వివరణ ఇవ్వబడినటువంటి వాక్యమే వధువు. అంశం అర్థం కలగా ఏం కాదు, కాసేపు అది ప్రాణంలోకి చొచ్చుకొని పోవట్లేదు. ఆమె నన్ను అంతే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. అయితే ఇక్కడ అనువాదము, వివరణ, దాని గురించినటువంటి సమాచారాన్ని ఇచ్చడం విషయంలో జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ బైబిల్లో మరొక లేఖనంతో ఇంకొంచెం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. పేతురుపత్రిక, 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ పేతురుపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు మీరు ఎట్లా గ్రహించాలంటే, ఒకడు ఊహతో చెప్పడం వల్ల లేఖనాలలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎలయనగా కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. ఇప్పుడు దీని ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి. మెల్లగా తల్లి చదువు. ఆగండి. కొద్ది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మళ్ళీ చదవండి తల్లి. మీరు మళ్ళీ చూసుకోండి ఒకసారి. నోయింగ్ దిస్ ఫస్ట్ దట్ నో ప్రాఫెసీ ఆఫ్ ది స్క్రిప్చర్ ఈజ్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. తెలుగులోకి వచ్చేసరికి దాన్ని కొంత విచిత్రంగా చేసేసాడు. మీరు వింటున్నారా? తెలుగులో ఎలా ఉన్నది? లేఖనములలో ఏ ప్రవచనము మనుష్యుడి యొక్క ఊహను బట్టి, అంతేనా, లేదా వాడి ఇచ్చను బట్టి పుట్టదు. కరెక్టేనా? కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే దాన్ని యథాతథంగా తర్జమా చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి. నోయింగ్ దిస్ ఫస్ట్, మొదటిది తెలుసుకో, దట్ నో ప్రాఫెసీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటే లేఖనముల యొక్క ప్రవచనము అది వ్యక్తిగత అనువాదము లేదా వ్యక్తిగత వివరణలో నుంచి లేఖనములలో ఉండే ప్రవచనము పుట్టదు. అయ్యా, మీరు తెలుగులో చూస్తే ఏముంది అక్కడ? మళ్ళీ చదవండి. చదవండి. ఏం కాదు. చెప్పుట వలన ఏ ప్రవచనములు పుట్టదని. అంటే లేఖనాల్లో ఏదైనా ఒక ప్రవచనం పుట్టాలి అంటే అది వ్యక్తిగతంగా వ్యక్తిగతమైనటువంటి వివరణలో నుంచి, వ్యక్తిగతమైనటువంటి అనువాదాలలో నుంచి ఉత్పత్తి అవ్వకూడదు. అది ఆయన అంటాడు, ఫర్ ద ప్రాఫెసీ came not in old time by the will of man, but holy men of God spake as they were moved by the Holy Ghost. గడిచినటువంటి కాలాలలో మనుషుల యొక్క ఆలోచనను బట్టి ఈ ప్రవచనాలు ఉత్పత్తి కాలేదు. వారి వ్యక్తిగత అనువాదాలను బట్టి ఉత్పత్తి కాలేదు. అంటే మంచిగా గమనించాడు. అంటే అయ్యా, వ్యక్తిగతమైనటువంటి అనువాదాల వలన కూడా లేఖన ప్రవచనాలు ఉత్పత్తి అవుతాయా? మార్గం ఉన్నదా? అవకాశం ఉన్నదా? లేఖనములలో ఉండే ఒక ప్రవచనాన్ని ఉత్పత్తి చేయడానికి, ఒక ప్రవచనము మాట్లాడడానికి, రాయడానికి వ్యక్తిగత అనువాదము, వ్యక్తిగత వివరణ కారణమై కొన్ని పుడతాయా? అలాంటి అవకాశం ఉన్నదా? ఉంది. అలాంటి ఒక అవకాశం ఉన్నది కాబట్టి ఈ లేఖనములలో ఇదిగో అలాగు పుట్టి లేఖనములను ఖండించేసి ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉండవు. దేవుడి లేఖనాలలో ఉండే ప్రవచనాలకు వ్యక్తిగత అనువాదాలు, వ్యక్తిగత వివరణలు, వ్యక్తిగతమైనటువంటి సంపుటలు ఉండకూడదు. ఇది ఉందా? ఇది దేవుడి ఎదురు నుంచి వచ్చింది కాదు. ఇది లేదా కేవలం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వలన మాత్రమే దేవుడి లేఖనాలలోనే
ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్కి బదులుగా గాడ్స్ ఇంటర్ప్రిటేషన్ జరిగిందా, అంటే నీ వ్యక్తిగత వివరణకు బదులుగా దేవుడి వివరణ తోడైందా, అది మాత్రమే నిజమైన దేవుడి చేత ఆమోదించబడిన ప్రవచనం లేఖనాల్లో. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. అదే 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకున్నది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున, అట్లాగే మన ప్రియ సహోదరుడైనటువంటి పౌలు గారు దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఏం చేశాడు? అక్కడ రాసి ఉన్నాడు. మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధిస్తూ ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో కూడా బోధిస్తూ వస్తా ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనవి, కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉన్నవి. వీటిని విద్య విహీనులను, అరే మీ ఇద్దరు లేవండ్రా, నువ్వు ముగ్గురు లేవండి, లే నిల్చో, నిలబడి ఉండండి, గోడ కొరకుండా చదవండి. వీటిని విద్య విహీనులను మంచిగా గమనించండి. ఇప్పుడు యెషయాలో మీరు చూసినట్టుగా యెషయాలో ఏదో కొంత ముసుగు వేయబడగానే ప్రవక్తలకి చదువు వచ్చిన వారికి ఇవ్వగానే గూఢార్థంగా కనబడింది. చదువు లేనటువంటి విద్యా విహీనులకు దగ్గరికి వెళ్ళగానే అమ్మో ఇది మా వల్ల కాదని చెప్తా ఉన్నారు. కానీ అలాగూ చెప్తే బాగానే ఉండు, ఏ సమస్య లేకపోవు. అలాగంటే బాగుండు, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత వరకు ఎదురు చూసేవారు. కానీ అలాగనకుండా పౌలు గారు తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం బట్టి రాసిన పత్రికల్లో ఉన్న సంగతులు చాలా లోతైనవి, చాలా కఠినమైనవి, గూఢార్థమైనవి, మర్మయుక్తంగా పట్టుకోవడానికి చాలా కష్టతరమైనవి. దీనిని ఏం చేశారు? విద్యా విహీనులు, స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు ఏం చేశారంటే మిగిలిన లేఖనాలను ఎట్లయితే మిస్ఇంటర్ప్రిట్ చేశారో, తప్పుడు అర్థాలు తీసుకొచ్చారో, దేవుడు తన ప్రవక్త ద్వారా వాక్యానికి ఖచ్చితమైన 3 బలమైన సూత్రాలు చెప్తాడు. యూ షుడ్ నాట్ డూ త్రీ థింగ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు లేఖనముతో ఈ 3 ఎన్నటికీ నువ్వు చేయకూడదు. ఒకటి ఏంటిది? మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు, మిస్ప్లేస్ చేయకూడదు, డిస్లొకేట్ చేయకూడదు. ఈ 3 జరిగిందా డన్, ఆ వ్యక్తి, ఆ సంఘము, ఆ బోధ మొత్తం నాశనం అయిపోయినట్టే. ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లోనికి ఆ సేవ అడుగు పెట్టినట్టే. వారు ప్రవక్తలకు తామే ముసుగు వేసి, బ్రహ్మ గారు ప్లీజ్ మాకు కాసేపు ఆగురు, మీరు చెప్పింది చెప్తే మాకు పెద్ద పేరు వస్తలేదు, మీరు ఆగురు అని చెప్పి ఆయన తలకాయ మీద వీళ్ళే ముసుగేసి, మీకు అర్థమవుతుంది అనుకోవచ్చా? వీరే ముసుగేసి వీరి ఓన్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్ చేత ప్రజలందరినీ గెలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అస్థిరులు, స్థిరత్వం లేనటువంటి వ్యక్తులు, విద్యా విహీనులు, వీరు తక్కిన లేఖనాలను ఏ విధంగా అయితే మిస్ఇంటర్ప్రిట్ చేశారో, తప్పుగా వివరించారో, తప్పుగా బోధించారో, కంటిన్యూ, తాము నశించిపోవడం కొరకే మిగిలిన లేఖనాలను ఎట్లా తప్పుగా అర్థమవునట్టుగా చేశారో, తప్పుడు వివరణ ఇచ్చారో, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారో, వీటిని కూడా ఏం చేశారట? అపార్థం చేశారు. దీన్ని కూడా మళ్ళీ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశారు. సరైన వివరణలోనికి తీసుకురాలేదు. సరైన వివరణలోకి తీసుకురాకపోవడం గల కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, రాయబడినటువంటి సంగతి గూఢార్థమైందా? అక్కడ ఖచ్చితంగా మనకు కొంత హెల్ప్ అవసరం. గూఢార్థమైన సంగతి తెలియపరచబడడానికి మొట్టమొదటిగా దేవుడు కావాలి, ప్రవక్త కావాలి. ఏ గూఢార్థమైన సంగతి అయినా సరే, ఇది టెక్స్ట్ బుక్, ఇది గైడు, ఇట్లాంటి మాటలు వద్దిగా. బైబిల్ బాగా చదవండి, వర్తమానం తక్కువ చదవండి, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దిగా. ఎందుకంటే ఈ మాటలు చెప్పుచున్న మనమే తెలియకుండా మన కచ్చివి తీసి బ్రహ్మంగారి మొహం మీద వేసేసాం. కచ్చివి దుప్పటి అంటున్నారా? దుప్పట వేసేసి ప్రవక్త గారిని మూత మూసేసి ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్ మొదలు పెట్టేశాం. ఈ రోజున మాట్లాడితే ప్రవక్తకి తెలియనటువంటి ఒక మాటతో నిలబడిపోతారు. ఇక్కడ మిగిలినటువంటి సంగతులు ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేశారో, తప్పుగా అర్థమవునట్టుగా చేశారో, ఇక్కడ పౌలు గారు రాసినటువంటి లోతైన గూఢార్థమైన సంగతులు, పౌలు గారు రాసిన కొన్ని సంగతులు మీరు వింటుంటే పాత నిబంధనలు మీరు దునియా వెతికిన మీకు దొరకదు.
రెప్పపాటులో మీరు మార్పు పొందరు. పాత నిబంధనలు చూపించు ఒకసారి నాకు. దొరకదు నీకు అది. రెప్పపాటులో శరీర మార్పు పొందుతామని చెప్పామనుకో, పాత నిబంధనలు నమ్మే వ్యక్తులు చూసి వచ్చి వీడే అంత్యక్రీస్తు అన్నారు ఆ రోజున. ఆదిమ సంఘకాలంలో పౌలు గారు అంత్యక్రీస్తు అని పలికారు. వాళ్ళు చెప్పిన సంగతులు అలాంటివి. గ్రహింపు లేక వారికి శిరస్సులుగా పెట్టబడినటువంటి ప్రవక్తలకు ముసుగు వేయించిన చేత వారికి అప్పచెప్పబడిన గాఢ నిద్రాత్మ వలన ఈ సంగతులన్నిటికీ వారు ముసుగు వేయబడినటువంటి ఫలమును, అంటే వారు పొందలేనటువంటి గుణార్థమైన సంగతులు అట్లాగే వదిలేసి ఓన్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్, వ్యక్తిగతమైనటువంటి వివరణలోకి వెళ్ళిపోయారు. ఏదైనా ఒక వ్యక్తి వ్యక్తిగత వివరణలోకి వెళ్ళిపోకపోవడానికి సూచన ఈజీ కనబడిపోద్ది. ఏంటి అంటే వ్యక్తిగత వివరణ అనుకోండి, దానికి రిఫరెన్స్ ఉండదు. మీరు వింటున్నారా? వ్యక్తిగత వివరణ అయితే రిఫరెన్స్ ఉండదు దానికి. ఎక్కడో చెప్పాడులే ప్రవక్త, అయిపోయిగా ఆ మాట అన్నమా నమ్మే ప్రజలు కొంతమంది. సరే ఎక్కడో చోటు ఉంటే ఉండదులే, 1200 మొత్తం మనం చదివామా మనం ఎప్పుడన్నా అనేవాళ్ళు కొంతమంది. కానీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ గాడ్లీ ఇంటర్ప్రిటేషన్ ముందు పెట్టామా, నెక్స్ట్ ఏమొస్తుంది పేరు అక్కడ? ఏమొస్తుంది? ఓన్లీ దేవుడి యొక్క వివరణ, దేవుడి యొక్క అనువాదం మాత్రం ముందుకు తీసుకొచ్చి పెట్టేసరికి పుస్తకాలు చదివి చెప్పేవాళ్ళు, అమ్మా సర్చ్ బార్లో సెర్చ్ చేసేటోళ్ళు, ఇంకా ప్రవక్తలు ఎక్కువ చేసేటోళ్ళు. ఎందుకంటే అచ్చగా అవే చదువుతాంగా, బోధించడం కాదు, ఓన్లీ అచ్చగా కొటేషన్ చదివేటోళ్ళు. నిజంగానే వారికి అవగాహన లేదు. లేఖనముల గురించి ఈ రోజున ఈ గడియ వర్తమానం గుండా ఇంటర్ప్రిటేషన్ ద్వారా మాత్రమే వధువు తయారు చేయబడుతున్న సంగతి కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు ప్రకటన 6లో ముద్రణను గురించిన వివరణ ఏదైతుందో మనం ఎదురు చూసింది ఇంటర్ప్రిటేషన్ కోసమే. సార్ మనకి ముద్రలు పగలగొట్టిన తర్వాత ఆ పగిలినటువంటి ఆ ముద్రలో ఉన్న సంగతిని ఇంటర్ప్రిటేషన్ కోసమే, వివరణ అనువాదాల కోసమే ఇంకొక పుస్తకాన్ని, ఇదిగో 7 ముద్రల పుస్తకం అని చెప్పి బైబిల్తో పాటు పక్కన పడుకొని తిరుగుతున్నాము. అది అనువాదమే, అది వివరణే కానీ బైబిల్కి జోడించిన మరో పుస్తకం కాదు. అది ఇట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్. ఆ ఇంటర్ప్రిటేషన్ గుండా మాత్రమే నువ్వు నేను వధువుగా దేవుడు భార్యగా తయారు చేయబడేది. ఇంటర్ప్రిటేషన్ అంత ఈజీ కాదు. ఇంటర్ప్రిటేషన్ ఎలా కనబడుద్ది? పౌలు గారు రాశారు సంగతిని. పౌలు గారు అంటాడు, మంచిగా గమనించాడు. కాసేపు నేను సరళంగా చెప్పిన తర్వాత మన సంక్లిష్టంగా వెళ్తాను. ఆయన యెరూషలేం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేళ్లకు భయపడిపోయి, ఎందుకు వచ్చిన బాధ, సువార్త బలంగా ప్రకటించబడితే చాలే అని వారికి అనుగుణమైన రీతిలో ఒక మెట్టు దిగి తన యొక్క తలను క్షౌరం చేసుకున్నాడు. ఆయన ఎసార్లో క్షౌరం చేసుకునేసరికి దీని ఇంటర్ప్రిటేషన్ ఎట్లుంటుందంటే, ఆ ఇంటర్ప్రిటేషన్ కూడా ఒక పెద్ద చర్చ ఉత్పత్తి అయింది. ఏది? గుణదల చర్చ్. మీకు అర్థమైందా? ఒక చిన్న లేఖనం యొక్క మిస్ఇంటర్ప్రిటేషను, దాన్ని తప్పుగా వివరణ తీసుకున్న విధానాన్ని బట్టి ఒక గుణదల చర్చిలో ఎగిసిపోయింది. ఇంకొక చోట ఏముంది, సున్నతి పొందుటందు పొందకపోవడం ఏమీ లేదు అనగానే దాన్ని నాకు వ్యక్తి చెప్తే నేను ఆశ్చర్యపడ్డా. బ్రదర్, ఇప్పుడు సున్నతి పొందుటందు పొందకపోవడం ఏం లేదన్నాడా లేదా అన్నాడు. సున్నతి దేని సాదృశ్యము? బాప్తిజం. అంటే బాప్తిజం పొందుటందు పొందకపోవడం ఏం లేదు. మీకు అర్థమైందా? వాడు మిలిట్లేసాడు చూడండి. సున్నతి పొందుటందు పొందకపోవడం ఏమీ లేదు. ఈరోజు సున్నతి దేని సాదృశ్యము? బాప్తిస్మం. అంటే బాప్తిజం పొందుటందు పొందకపోవడం అని మనతో అనిపిస్తాడు, నేను మీతో అనిపించినట్టుగా. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్, వ్యక్తిగతమైనటువంటి వివరణలు. కానీ దేవుడు తన వాక్యాన్ని వివరించుచున్నప్పుడు కొన్ని అద్భుతమైన ఒక వర్షక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒకటి, ఆ వాక్యం యొక్క వివరణలో, దాని ఇంటర్ప్రిటేషన్, దాని అనువాదంలో ప్రవక్త యొక్క స్థానం ప్రాముఖ్యమైనటువంటిది. ఎల్లవేళలా, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో. కానీ మనందరికీ ఒక మాట బాగా అలవాటు, ఏంటది? వాక్యమే వాక్యమును అనువాదించును. కరెక్టేనా? వాక్యమే వాక్యమును వివరించును. ఎస్ఆర్లో. కానీ అంతవరకు ఇళ్ళ లోపల దాని వెనకాల ముందు కొన్ని కార్యాలు వినాల. నేరుగా అక్కడికి వెళ్తే మనకు అర్థం కాదు. కానీ
వాక్యమును వివరించుట అనే విధానంలో వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సంగతిని గురించి నేను మిమ్మల్ని అడిగినప్పుడు, అయ్యా ఇది ఒక వ్యక్తి పంట చేల్లో పని చేయించుండగా అతనికి ఒక గొప్ప ధననిధి దొరికింది. అది పొందుకోవడం కోసం వెనక్కి వెళ్ళి తన సమస్తాన్ని అమ్మి ఆ పొలాన్ని కొనుక్కునే ప్రయత్నం చేశాడు. దీన్ని వివరించండి అన్న. ఇది వివరించేప్పుడు ఒక్కో పాస్టర్ ఒక్కోలా వివరిస్తాడు. ఒక్కో పాస్టర్ లోతు ఒకటి, ఒక్కో పాస్టర్ ప్రత్యక్షత ఒకటి. ఎసార్లో ప్రవక్త గారు నక్షత్ర రాశుల బైబిల్ అన్నాడు. ఒక ఆయన నక్షత్రాన్ని చూసిస్తున్నట్టు వదులుతాడు, ఇంకొక నక్షత్రాల మీద సవారి చేసినట్టు నక్షత్రాలు మునిగిపోతాడు బోధలో. ఒక్కొక్కరి ఇంటర్ప్రిటేషన్ ఒకలాంటిది. కానీ దేనికైనా సరే దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు మాత్రమే మీరు తీసుకోవాలయ్యా. దేని వివరణ అయినా సరే. ఇప్పుడు నేను ఉదాహరణకు మాట చెప్పా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిజం గురించి చెప్పా. సంఘశాఖ వారు దాన్ని అంగీకరిస్తారు. ప్రభువుని యేసుక్రీస్తు నామ బాప్తిజం గురించి చెప్పా, వాడు అంగీకరించాడు. ఎందుకంటే వారి సంఘాల్లో ఆ వాక్యాలకు ఉన్నటువంటి వివరణ, ఇంటర్ప్రిటేషన్ వేరు. సార్ వారి వివరణ, దాని ఇంటర్ప్రిటేషన్ వేరు అక్కడ. అలాగే రాత్రిపూట మాత్రమే ప్రభురాత్రి భోజనం చేయాలయ్యా అని చెప్తే కొంతమందికి అర్థం కాల, గ్రహించలేకపోయారు. వారి సంఘాలు దానికి సంబంధించిన వివరణ వేరు. సార్ ఇదే ఇంటర్ప్రిటేషన్ దగ్గర ఇప్పుడు 1, 2 కాదు, 2 కాదు, 3 కాదు, 7 పాత్రలు కావచ్చు, దిగొచ్చిన మేఘం కావచ్చు, పలకబడిన 7 ఉరుములు కావచ్చు, వీటన్నిటికీ ఎంటైర్ మెసేజ్లోనే భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్తో సంఘాలు ఏర్పడ్డాయి ఈ రోజున. కరెక్టేనా? అనేకమైనటువంటి గ్రేట్ క్లైమాక్స్లో, ఆ ఉన్నతమైనటువంటి ఆ పతాక స్థాయి సన్నివేశాలలో, ప్రవక్త గారి పరిచయంలో చివరి అంశాలకు కూడా భిన్నమైనటువంటి వివరణలు, భిన్నమైనటువంటి అనువాదాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఇక్కడ దేవుడు ప్రవక్త చెప్తున్న సంగతులు చూడండి, జాగ్రత్తగా గమనించండి. కొటేషన్ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను చూడండి. 64-0515. (64-0415) 97వ పేరు చూడండి. 97. ఇప్పుడు ఈచ్ వన్ ఆఫ్ us interpret the Bible different. కరెక్టేనా? 97 చదివానా? 97 చూడండి. Now each one of us would have things, each one of us interpret the Bible different. మన దగ్గర అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కొక్కలాగా వివరిస్తూ ఉన్నారు. సంఘశాఖకి మనకు వేరు వేరు వివరణ, ఎండెంఎస్ఎస్ సంఘాల్లోనే వేరు వేరు వివరణ. ఎసరు వ్యక్తికి వేరు వేరు వివరణ. కరెక్టేనా? ఒక ఆయన అంటాడు ఉంగరాలు పెట్టినా పెట్టొద్దు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు ఉంగరం పెట్టకపోతే పెళ్లి చేయాలంటాడు. మీరు వింటున్నారా? నేను ఉంగరం పెట్టేది నేను పెళ్ళికి రానని ఒక ఆయన, ఉంగరం పెడితే నేను రానని ఇంకొక ఆయన. మీరు వింటున్నారుగా? ఇట్లాగే తయారయ్యారు. ఒకళ్ళు తలకాయ మీద ముసుగేస్తే రానని ఒక ఆయన, ముసుగేయకపోతే నేను రానని ఒక ఆయన, రాకడంటే ఒక ఆయన, సూచన అంటే ఒక ఆయన, ప్రత్యక్షత అంటే ఒక ఆయన. ఈచ్ వన్ ఆఫ్ us, మనలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వివరణ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నారు. కరెక్ట్? తర్వాత చూడండి అంటాడు, మెథడిస్ట్ సంఘం వారు అంటారు ఇది ఇలాగ చదవాలి, ఈ లేఖనాన్ని ఈ యొక్క కొటేషన్ ఇలాగే చూడాలి, ఇదిగో అది సూర్యోదయం ఇట్టగే చదవాలా, ఇదిగో అయ్యలారందరికి సూచన ఇట్టగే చదవాలా. ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్పండి. మెథడిస్ట్ సంఘాల వాళ్ళు ఇదిగో ఈ లేఖనాన్ని ఇలాగే చదవండి అని చెప్తారు. క్యాథలిక్ వారు అంటారు ఇగో ఇలాగ చదవని, లూథర్ వారు అంటారు ఇలాగ చదవమని, పెంతెకోస్తు వారు అంటారు ఇలాగ చదవమని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు వాక్యానికి వ్యక్తిగతమైన అనువాదాలు లేవు. నువ్వు నాకు నీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దు, నాకు నీ వ్యక్తిగత ఉద్దేశాలు నాకు చెప్పొద్దు. నాకు నీకు 30 సంవత్సరాల వయసు ఉండని, 30 సంవత్సరాల అనుభవం ఉండని, నువ్వు పండి ముసలి పేరు టపాని పేలిపోని నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా డివైన్ ఇంటర్ప్రిటేషన్ కావాలి, కానీ నీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ నాకు సంబంధం లేదు. ఈరోజు ఇట్లాగే తయారైంది. ఇంటర్ప్రిటేషన్లో ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్,
ఉపవాసానికి ఇంటర్ప్రిటేషన్, ప్రభాత బోధనకు ఇంటర్ప్రిటేషను, రొట్టెలకు ఇంటర్ప్రిటేషను, ద్రాక్ష రసంకు ఇంటర్ప్రిటేషను, వైన్ అని ఒక ఆయన, జ్యూస్ అని ఒక ఆయన, 4 రొట్టెలు ఒక ఆయన, 1 రొట్టె ఒక ఆయన, రాకడం ఒక ఆయన, ఇదని ఒక ఆయన. అమ్మ మీ ఇంటర్ప్రిటేషన్ చచ్చిపోతున్నాను నేనైతే. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ సంఘశాఖలో ఉన్నప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లేదయ్యా అని అన్నాడు. నేను సంఘశాఖలో ఉన్నప్పుడు నాకు సుస్పష్టంగా కనబడేది ఏ చర్చ్ ఏమన్నా నాకు అర్థమైపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అసలు ఏది కరెక్టు ఏంది నాకు అర్థం కాని పరిస్థితి ఉంటే అన్నాను, బ్రదర్ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ వద్దు. ఏది వర్తమానం అవునంటే నువ్వు దాన్ని అవునను, వర్తమానం దేనికి కాదను నువ్వు కాదను, నీకు నెయ్యికి ఆయుధం వర్తమానం ఒక జా. అదే అంటాడు దేవుడు ప్రవక్త. మెథడిస్ట్ ఒకటి అంటాడు, బాప్టిస్ట్ ఒకటి అంటాడు, లూథరన్ ఒకటి అంటాడు, రోమన్ క్యాథలిక్ ఒకటి అంటాడు, సీనియర్ పాస్టర్ ఒకటి అంటాడు, జూనియర్ పాస్టర్ ఒకటి అంటాడు, పిల్ల బచ్చగాడు ఒకటి అంటాడు. సార్ ఒక్కొక్కరు అంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. వ్యక్తిగతమైనటువంటి అనువాదాల వలన, వివరణల వలన దేవుడి వాక్యాన్ని వివరించుట ఎన్నటికీ వీలు పడదు. చాలామంది ప్రవక్తను దోషపడేసి వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, ఏంది మీరు వివరించేది? సంఘశాఖడు చెప్పుకునే కాకమ్మ కథ లాంటిది అది కూడా. అసలైనటువంటి తలకి నువ్వు ముసిగేసేసి గుడార్థముగా ఉన్న వాటిని సోషల్ ఎగ్జామ్ రాసినట్టు ప్రశ్నని పిడిదిప్పి రాసేసి మొత్తానికి ఆన్సర్ షీట్ అంతా నింపినంత మాత్రాన పాస్ అయిపోం మనం. గట్టి ఇన్విజిలేటర్ అయినా, ఆ ఇన్విజిలేటర్ గట్టి అయినా ఖచ్చితంగా కొట్టాలు పెడతారు పేపర్ని. రాసేది కొంతైనా సరే మంచి ఆన్సర్ రాయాల. తర్వాత చూడండి అంటాడు, బట్ బైబిల్ సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. వ్యక్తిగతమైన అనువాదాలు ఎన్నటికీ జరగకూడదు. వ్యక్తిగత అనువాదాల గుండా ఎప్పటికీ కూడా నువ్వు వాక్యాన్ని వెళ్ళి గ్రహించలేవు. తర్వాత అంటాడు, గాడ్ ఇంటర్ప్రిట్స్ హిజ్ ఓన్ వర్డ్. దేవుడే తన వాక్యాన్ని అనువాదం చేస్తాడు. అయ్యా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మార్కర్లే బేట, ఏమిరా మార్కర్స్? బైబిల్ కిందనా? తోరే బంగారం దాచిపెట్టినారా నాయన. సరే ఓకే, మంచి గమనించాలి. అయ్యా ఇంటర్ప్రిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది కదా. ఇంటర్ప్రిటేషన్ లేకపోతే వధువు తయారవడం జరగదు. అనువాదం లేకపోతే వధువు తయారవడం జరగదు. నేను నా మాటలే నేను చెప్పను. ఇంతగానో చెప్పాక నా మాటలు నేను చెప్పుకుంటానా? లాస్ట్కి నన్ను నేనే కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. దేవుడు గడియ వర్తమానం కూడా ఏం చెప్పాడు అది చాలు మనకి. ఏ సార్లో సరే చూడండి, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనువాదము. దీంట్లో మొట్టమొదటి అనువాదాలు ఎవరు చేయాలా? గాడ్. తర్వాత మీకు రెండో స్టెప్ తెలుసు, మీరందరూ గ్రేట్ అయ్యో, ప్రాఫిట్. అమ్మో మీ ప్రత్యక్షతలు బాగా ఎక్కువైపోయినాయి. ఆ రూట్లో పోట్లే, మనది వేరే రూట్ ఈరోజు. లేదు వేరే రూట్. అమ్మ అచ్చా మీరు అట్లా ఆలోచించరా? అట్లా తెలిసిందని నేను వర్తమానం చెప్పడం మీకు ఇదివరకే తెలిసేది. మీకు ఇదివరకే తెలిసిందని నేను మళ్ళీ చెప్పుడు. ఓహో, దేవుడు, ప్రవక్త, 5 పరిచారక వర్గాలు, దాంట్లో పాస్టరు, తర్వాత విశ్వాసి, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, ఎత్తబాటేనే. కరెక్ట్, అది కూడా వాస్తవమే. కానీ అది కాదు, ఆ రూట్లో మనం వెళ్తలే. మనం ఓన్లీ ఆ అనువాదము, ఆ ప్రక్రియ, దాన్ని ఉరుములలో ఉన్నటువంటి ఆ సమాచారాన్ని బయటకు తీయడానికి, ఆ ఉరుములలో ఉన్నటువంటి వాక్కు చేత భార్యను తయారు చేయడానికి ఆ మధ్యలో జరిగే అనువాద ప్రక్రియలు కావాలి. 7 ముద్రలలో నుండి వధువు ఉత్పత్తి అగుటకు, ఆ దాచబడినటువంటి మన్నా చేత నుంచి దేవుడి భార్య తయారగుటకు ఆ మధ్యలో ట్రాన్స్ఫార్మింగ్ ఎనర్జీ కావాలి మనకి. దాని గురించి మాట్లాడతాను. అంటాడు, గాడ్ ఇంటర్ప్రిట్స్ హిస్ ఓన్ వర్డ్. అసలు దేవుడికి ఏ ఇంటర్ప్రిటర్ అక్కర్లే. దేవుడికి ఏ ఇంటర్ప్రిటర్ అక్కర్లే. నాకు ఎందుకో ఒకసారి అర్థం కాదు. ఊరికి అట్లా పడుకుంటా కదా, ఆలోచిస్తూ ఉంటా. ఆలోచిస్తున్నప్పుడు ఈ వర్తమానంలో బయలుపరచబడిన విషయం ఏది లేదు అన్నోడే వర్తమానంలో లేని విషయాలు చెప్పారు. ఇక అర్థమైంది? ఈ మెసేజ్లో అన్ని బయటకు వచ్చేసాయి, దీంట్లో లేదేమి లేదు
అన్నోడు కొత్తగా నిజామాబాద్లో వచ్చాడు, అన్ని తెలదంటాడు వాడు అన్నోళ్ళే మళ్ళీ ప్రవక్త చెప్పందే చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగేది, నిజంగా ఎంత సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అయిపోయారంటే మీరు తెలియకుండా మీరు మాట్లాడుతున్న మాటల యొక్క దోషం మీకు కనబడతలే. తర్వాత చూడండి అని అంటాడు, దేవుడికి ఏ విధమైనటువంటి అనువాదకుడు అవసరం లేదు, అక్కర్లేదు. తర్వాత He don't need us to interpret. ఆయన మనలను కూడా ఇంటర్ప్రిట్ చేయడానికి ఒప్పుకోవట్లే. నా మాట వింటున్నారా? ఆయన మనల్ని ఇంటర్ప్రిట్ చేయమన్నాడా? కొంత సమయం తీసుకుంటే మొదటి ముద్ర అనుకుంటా ఈ కొటేషన్ మీకు చూపించాల్సిందే. భలే తగిలింది, దొరికితే బాగుంటుంది. ముద్రల పైన ప్రశ్నలు ఏదేది దొరికిందా మీకు ఏదైనా? ముద్రల పైన ప్రశ్నలు 63-0324M. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది సార్, ఇదే చూడండి 63-0324M. దాంట్లో 24వ పేర చూడండి. చదువు. మీరు దేనిని కూడా వివరించొద్దు, దేన్ని అనువాదం చేయొద్దు. దేవుడు గనక మీరు ఏదైనా తెలుసుకోవాలని గనక ఇష్టపడితే ఆయన మీకు దాన్ని పంపుతాడు. చూడు, నువ్వు నిజముగా యథార్థంగా ఉండు, నువ్వు యథార్థంగా బలముగా ఉండు, ఊరకుండము. ఏదో ఒకటి జరిగింది, నువ్వు కేవలం యథార్థంగా ఉండు. నేనేం చెప్పుచ్చానో నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు నిజంగానే గ్రహిస్తున్నావా? నువ్వు అలాగే ఉండవు. నువ్వు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా చేయబడడానికి ప్రయత్నించబాకు. నువ్వు క్రైస్తవుడుగా ఉండడానికి నీవు ఎంతగా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావో, లేదా అనువాదం చేసే ప్రయత్నం చేస్తావో, వివరించే ప్రయత్నం చేస్తావో, నువ్వు దేవుడి వాక్యం నుంచి ఇంకింత దూరం పోతూనే ఉంటావు. ఒకవేళ నువ్వు దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇదే ఆ 3వ ఇడుపై ఉన్నది. ఆమేన్. There will be no impersonation like there was of the other two. See, so that as far as you should know. చాలా మరొక చోట ఇదే ముద్రలోనే చెప్తాడు ఆయన. ఈ ముద్రలోనే ఉంటుంది ఆ విషయాన్ని. నాకు కాదు ఆయన ఏం చెప్తాడంటే, ముద్రల గురించి మాట్లాడుతూ డు నాట్ ట్రై టు ఇంటర్ప్రిట్ ది సీల్స్. ఈ ముద్రలను మీరు ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేయొద్దు, దీన్ని వివరించే ప్రయత్నం చేయొద్దు, అనువాదం చేసే ప్రయత్నం చేయొద్దు అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. బికాజ్ ఎందుకంటే అనువాదానికి దేవుడు పెట్టిన ఆ బలమైన ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం గుండానే ముద్రను మనలోకి చేరాలి. ఆ క్రమం గుండా మాత్రమే మన శరీరధార అవ్వాలి తప్ప మరొక రీతిగా అది శరీరధార అయ్యే ప్రయత్నం జరిగిందా, నువ్వు ఇంకా వాక్యం నుంచి తెలియకుండా దూరం జరిగిపోతావు. ద మోర్ అండ్ మోర్ యూ అండర్స్టాండ్, యూ విల్ గో అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి, నేను కొంత వెతికే ప్రయత్నం చేస్తా. క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ సీల్స్ చూడండి, దాంట్లో 10వ పేర చూడండి, 10th పేర. పదవ పేర కరెక్ట్, దాంట్లో 10వ పేర చూడండి 63-0324.
0324M. అయ్యా నేను చెప్పే సంగతులు జాగ్రత్తగా వినాలా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సంగతులు మీరు మళ్ళీ వినడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తే నిజంగా ధన్యులే. కాకపోతే మీరు వ్యక్తిగతంగా మేము చదువుకుంటాం, మాకు మేము సిద్ధపడతామంటే దొరికేవి కావు. జాగ్రత్త పట్టుకోండి. 63-0324Mలో 10వ పేరా చూడండి. బట్ కానీ లుక్, ఇదెప్పుడు తెలుసా? అప్పటికే ముద్రలు ఎన్ని అయిపోయినాయి? 6 ముద్రలు అయిపోయాయి. ఈ 7వ ముద్రకు వెళ్ళడానికి మునిపే ముద్రల గురించి అనేకులు చాలా ప్రశ్నలు ఉన్నాయి, అర్థం కావడంలే. అనేకులు ఇది ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియడంలే. దాంతో ఈ ముద్రల పైన వచ్చినటువంటి ప్రశ్నలు వివరించడానికి ముందు ఆయన అంటాడు, కానీ చూడు Just let me just say this now. నన్ను ఇప్పుడు ఇలాగ చెప్పనివ్వండి. I suppose this is just tapes for ourselves. ఈ టేపులు కేవలము ప్రపంచం అంతటి కోసము. అట్టగుందా? అమ్మ స్త్రీలు జాగ్రత్త, మంచి మీరు వింటలేరు, నిలబెడతా అందరినీ. నేను ఖచ్చితంగా నిలబెడతా, నాకేం భయం లేదు, మంచి వినాలా. అయితే ఆయన అంటాడు, దీస్ టేప్స్ జస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మనకే ఈ ముద్రలు మనవే, ఈ ముద్రల ఉరుములు మనవే, ఆ ఉరుముల కూడా ఉత్పత్తి అయ్యేటువంటి ఆ శరీరధారికి కావాల్సిన ఇంటర్ప్రిటేషన్ కూడా మనవే. ఇది అందరి కోసం రాలేదు, ఓన్లీ చూజన్, ఎన్నిక చేయబడిన ప్రజల కోసం మాత్రమే వచ్చింది. తర్వాత అంటాడు అండ్ సో ఫోర్త్, కానీ We say it ఇది మన కోసమే ఈ టేపులు అయినా సరే ఒక విషయాన్ని చెప్పనివ్వండి. ఏంటది? that you don't get it. నీవు దీన్ని పొందలేవు. See, చూడు, and you are not supposed to get it. ఏంది? Not supposed. నువ్వు పొందుకోవడానికి కోసం కూడా ఇది చెప్పబడతలేదు. అదేంది? మీకు అర్థమైందా? నీవు దీన్ని పొందలేవు, నువ్వు పొందుకోవడం కోసం కూడా తయారు చేయబడలేదు. అదేంది? మరి ఎందుకు చెప్పడము? ఇది ఎలాంటిదంటే చెప్పనా? ఇప్పుడు ఎట్లా అంటే, నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమార్తె ఉన్నది, అమ్మా చక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డిష్ ఒకటి తయారు చేసావమ్మా. చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత నాన్న ఇది నీకోసమే పెట్టా అన్నారు. వాడు చూశాడు, సరే అమ్మ మమ్మీ థ్యాంక్స్ మమ్మీ, లవ్ యూ మమ్మీ అని అంటాడు. అడిగా మా పెద్దలు అట్టగా అంటాడు. అన్న తర్వాత వాడికి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట తయారు చేయబడింది, ఎంత వేయబడింది, ఎంతసేపు వేయబడింది, ఎంత తాలింపు వేయబడింది, ఇవన్నీ తెలుసుకోవడానికి పని కాదు. వీడి పని ఏంటంటే దీని ఎక్కడి నుంచి వచ్చిందో సమాచారం కాదు, కానీ దీనిలో ఉన్న శక్తి వాడికి అవసరము. మీకు అర్థమైందిగా? వంటలో ఉండేటువంటి సమాచారం కాదు మన కుమారుడికి పెట్టాల్సింది, ఆ వంటలో ఉండే పోషకాలు, శక్తి, అది కావాలా. అందుకని అంటాడు యూ డోంట్ గెట్ ఇట్, నువ్వు పొందలేవు. యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇట్, నువ్వు పొందుకోవడానికి కూడా ఇది పెట్టమలేదు. కానీ దీస్ స్టెప్స్ ఆర్ ఫర్ అవర్ సెల్ఫ్. అదేంది? స్టార్టింగ్లో విన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇది ఇంతకీ చదవమంటున్నావు, వద్దంటున్నావా, తినమంటున్నావు, తినవద్దంటున్నావా, ఇది ఎవరి కోసం అంటున్నావు, మా కోసం అంటున్నావు, మా కోసం కాదంటున్నావా. తర్వాత ప్రభు గురించి బయలుపరచడానికి అర్థమవుతుంది. దీనిని గూర్చినటువంటి లోతైనటువంటి వివరణకి అనవసరము, అది దాన్ని పొందుకొని దానిలో నుంచి ఉత్పత్తగునటువంటి సమాచారం కావాలా. అందుకే నేను ఎప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతా, 7 ముద్రలు మీలో కలిగింపజేసిన మార్పు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ 7 seals ఇన్ యువర్ లైఫ్? 7 ముద్రల వల్ల మీ జీవితంలో కలిగినటువంటి ఆ క్రియాత్మకమైన ఫలాలేంటి? నాకు 7 ముద్రలు ఎట్లా వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు, సన్సెట్ పర్వతము 63 డేట్లు చకచక చెప్తారు, కొట్టేసిన చకచక చెప్తారు, ఏ బల్ల గుద్దినట్టు చెప్తారు, పుస్తకాలు ప్రింట్ చేస్తారు, టూర్ అని తిప్పుతారు. గాడ్ బ్లెస్ యూ. నేను 7 సార్లు చదివిన బ్రదర్ 7 ముద్రల వర్తమానాన్ని. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. నేను అడిగింది ఇంతకీ ఎన్నిసార్లు చదివావు, ఎక్కడి నుంచి సమాచారం బాగానే పొందుకున్నావు, గాడ్ బ్లెస్ యూ, మంచిదే. నేను అడుగుతున్నది ఏంటంటే, నీవు దాన్ని పొందుకున్న తర్వాత ఏ మార్పు జరిగింది, ఏ జీవం ఉత్పత్తి అయింది, దేన్ని జయించగలిగావు, ఎక్కడ నువ్వు ఒక మెట్టు పెరగగలిగావు? మీకు అర్థమవుతుంది? తర్వాత ఆయన అంటాడు, సో కాబట్టి Don't try to interpret anything. అయ్యా నా మాటనా దేవుడు మాటనా? దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవు ఇచ్చిన మాట. మీరు ఈ విషయాలను ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేయొద్దు. దీనికి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండాలంటే, వాక్యమును అనువదించేటువంటి సూత్రాలతోనే ముద్రలు చెప్పాలా. మీకు అర్థమవుతుందా? ఒక వాక్యాన్ని వివరించడానికి కూడా, ఒక బోధ చేయడానికి కూడా బలమైన ఆధారాలు అవే. ఇంటర్ప్రిటేషన్ షుడ్ బి బేస్డ్ అపాన్ ది అనదర్ ఇంటర్ప్రిటెడ్ వర్డ్, అదర్ బేస్ వర్డ్. వివరించబడిన వాక్యము చేతనో లేదా వాక్యము చేతనో వివరణ ఎల్లప్పుడు కూడా ఆధారం చేయబడితే ముందుకు పోవాలా. సొంత ఉద్దేశాలు చెప్పకూడదు. నాకు
బోధించబడిన దానికి ఐ థింక్ అనుకుంటా బ్రదర్ నాకు నాకు ఇగో నాకు అన్నప్పుడే కానీ అన్నప్పుడే గుర్తుపెట్టుకో భేదమైన విత్తనం అది. దేవుడు చూపిస్తా, దేవుడు ప్రవక్త చెప్పింది చూపిస్తా. దీన్ని ముగించాడు అని అంటాడు, Don't try to put your interpretation to it. నీ సొంత అనువాదాలు ఈ ముద్రలకు చేర్చబాక. వద్దు, నీ సొంత ఉద్దేశాలు దీనిలో చేర్చబాక. అస్సలు ఏమాత్రం నీ అనువాదాలు వద్దు, నీ వివరణలు వద్దు. ఏదైతే చెప్పబడిందని తీసుకో. తర్వాత You only నువ్వే get further away. ఒకవేళ అట్లా చేయలేదు అనుకో, ముద్రలు అంటావు, ఎంటే మెసేజ్ అంటావు, మేఘం అంటావు, 100 మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది తెలియకుండా. నీకు తెలియకుండా స్లైడ్ అయిపోతావు. నీ సొంత వివరణలు జోడించిన తర్వాత ఈ వాక్యంలో నుంచి బయలుపరచబడిన మర్మాల నుంచి చాలా దూరంలో వెళ్ళిపోతూ ఉంటావు. Just take my advice. నా సలహా తీసుకో సోదరుడా. If you believe me now, నన్ను ఇప్పుడు నువ్వు కనుక విశ్వసిస్తే God has given me favor in your sight. ఆయన కనుదృష్టిలో గనక నాకు ప్రసన్నం గనక చేయబడిన దృష్టిస్తే గనక నన్ను విశ్వసించు. నీ సొంత ఉద్దేశాలు ఈ యొక్క ముఖ్యంగా 3వ విడుపుకి ఏమాత్రం చేర్చబాక. అసలు ఈ వర్తమానానికి చేర్చకు, దానిలో ప్రాముఖ్యంగా 3వ విడుపులో ఈ ముద్రల్లో చేర్చబాక. ఎట్లా పడితే అట్లా చెప్పడానికి, ఎలా పడితే అలా వివరించడానికి, ఏది పడితే తోచడానికి, ఇది చెప్పడానికి వీలు పడడానికి లేదు. ఇది నువ్వు తెలియకుండానే దూరం పోతావు. భక్తి అనే ముసుగులోనే, జ్ఞానం అనే ముసుగులోనే ఇంకా వాక్యం నుంచి దూరం జరిగిపోతావు ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ రాగానే. తర్వాత అంటాడు, అండ్ యు నో, మీకు తెలుసా Let the revelations and things. ఈ ప్రత్యక్షతలు మరియు మిగతా విషయాలు I've been here with you in a long time. నేను మీతో చాలా కాలం నుంచి ఉన్నాను. See, చూడు, it's always been right. ఇది ఎల్లవేళలా సత్యముగానే చెప్పబడింది. And now to double prove it. దీని రెండో మారు కూడా నిరూపించడానికి Right. మంచిది. It hooks right in with the word. ఇది వాక్యముతో ఎలాగో లంగరు చేయబడుతుందో చూడండి. చూడు, So you know it's thus says the Lord. అయ్యా, ఇది ఇప్పుడు దస్సైదలాడ ముంగడ నిలబడే శక్తిమంతు నాకు చూపించాయి ఒకసారి. ఆయన దాన్ని మరొకసారి నిరూపిస్తానంటాడు. యునో, దిస్ ఈజ్ దస్సైద్ ద లార్డ్. ఎవరెవరైతే 3వ విడుపు యొక్క మర్మముల విషయంలో కానీ, ఈ వర్తమానానికి కానీ రీజనింగ్స్ని జోడించిన, సొంత ఉద్దేశాలు జోడించిన, ఇంటర్ప్రిటేషన్ వివరణలు జోడించిన, ఏది జోడించినా సరే మెల్లగా వారు వాక్యముల నుంచి చాలా దూరం జరిగిపోతారు. పేరుకు వర్తమానం బోర్డు ఉంటుంది, కానీ వర్తమానంలో వారు లేరు. వారు సత్యం నుంచి చాలా దూరం వెడలిపోయిన ప్రజలు కనబడుతూ ఉంటారు. నా మాట వింటున్నారా? ఇది సీనియర్ మోస్ట్ సంఘాలకు, వారి పాస్టర్లకు జరిగింది ఇదే. వారు ఏదో కొత్తది చెప్పాలని, ఏదో మర్మం చెప్పాలని, ఏదో పేరు ప్రఖ్యాతలు పొందాలని, అక్కడ కూటమి జరిగిందా, వేరే పాస్టర్ వచ్చిండా, అక్కడ ఒక మంచి బుక్ కావాలని తగిలని చెప్పిండా, నేను ఇంకా మంచిది చెప్తా ఈసారి. వింటున్నారా మీరు? ఈసారి వేరే చెప్తా నేను. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అక్కడికి 20 మంది పాస్టర్లు వచ్చారా, మన దగ్గరికి 50 మంది, 8 మంది టార్గెట్. ఇది వింటున్నారా? ఆయన అట్ట బోధించిండా, ఈసారి ఇట్ట బోధిద్దాం మనం. ఏదైతే ఒక తెలియని ఒక కాంపిటీషన్ స్పిరిట్ వచ్చిందో వారిలోనే వారు తమ ఉనికిని చాటుకోవడానికి తమకు ఫ్యాన్స్ ఉండాలని అంతే ఉండాలి. ఇక ఫ్యాన్స్ ఎట్లా తయారవుతారు? తెలియని ఏదో చెప్తూ పోతుంటే అబ్బా అన్నట్టు కనబడాలి. విని అసలు వరంగల్ వదిలి తొరలకొండకి ఎట్లా చరణాలి. ఇక అది మీరు మీ మూర్ఖత. వాక్యం చదవడం తెలియదు, వర్తమానం చదవడం తెలియదు, అసలు వర్తమాన నియమాలే తెలియదు. ఇది ముద్రలో ఉన్న సంగతి. అది ముద్రల గ్రంథంలో చెప్తాడు ఆయన, దెర్ ఈజ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు ది మెసేజ్ ఆఫ్ దిస్ అవర్. ఈ వర్తమానానికి వ్యక్తిగత వివరణలు లేవు. ఒకడు వచ్చి నన్ను, బ్రదర్ నువ్వు బోధించుడు తక్కువ, కొటేషన్లు ఎక్కువ చూపిస్తున్నావు అంటే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అంటా నేను. నేను నీకు బోధ సరిగ్గా వస్తలేదు, ఓన్లీ చదువుకుంటూ పోతావు అంటున్నానంటే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అంటా నేను. నాకు కావాల్సిందే అది. ఎందుకంటే ఇది మాత్రమే మనల్ని సంఘశాఖగా మలచకుండా, వర్తమానంలోంచి పక్కకు తొలగిపోకుండా, దేవుడు తన ప్రవక్త ద్వారా నిలబెట్టిన పునాదుల మీద ఎగ్జాక్ట్ కట్టబడ్డానికి ఇది ఒకటే మార్గం. మేబీ గ్రహించడం కొంత సమయం పట్టొచ్చేమో, మేబీ కొంత ఎదుగుదల నెమ్మదిగా ఉండొచ్చేమో, కానీ బలంగా ఉంటుంది. అది ఏ తుఫాను కూడా కదలదు. ఇక అంత బలమైనటువంటి నిర్మాణం జరిగే అవకాశాలు ఉంటాయి అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అందుకని అంటాడు, డు నాట్ ట్రై టు ఇంటర్ప్రిట్ ఎనీథింగ్, డోంట్ ట్రై టు పుట్ యువర్ ఇంటర్ప్రిటేషన్ టు ఇట్, యూ ఓన్లీ
గెట్ అవే ఫర్దర్ అంటాడు ఆయన. ఇది ఎప్పటికీ జరగకూడదు. ఎందుకంటే గాడ్ ఇంటర్ప్రిట్స్ హిస్ ఓన్ వర్డ్. దేవుడే తన వాక్యాన్ని ఏం చేస్తాడు? అనువాదిస్తాడు, వివరిస్తాడు. ఎట్లా ఇస్తాడు వివరణ? ఇప్పుడు నేనున్నా మీకు విషయం వివరించాలి, నా వ్యక్తిగతంగా మనుష్య స్థాయిలో చెప్పాలనుకుంటే ఓ 10 ఉపమానాలు వాడతా, 10 ఉదాహరణలు చెప్తా, ఏదో ఒక సందర్భం చూపిస్తా, 2 వ్యక్తులు నిలబెడతా, వాడు ఇది వీడి ఇది అని చెప్తా, మీకు అర్థమైనట్టు ఏదో వివరణ చెప్పేస్తా. మరి దేవుడు ఎలా చేస్తాడు? అది తెలుసుకోవాలా, దాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. చూడు మళ్ళీ ఇంతకుముందు పాత కొటేషన్లోకి రండి. 64-0415 97. ఒకవేళ 45 నిమిషాలు గంట దాటితే వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. కొద్దిగా ఎక్కువసేపు చెప్తే ఈరోజు అంటే ముందుగా చెప్తా ఉన్నాం. God interprets his own word. దేవుడే తన వాక్యాన్ని అనువాదిస్తాడు. God don't need any interpreter. దేవుడికి ఏ అనువాదికులతో సంబంధం లేదు, అవసరం లేదు. He don't need us to interpret. అసలు ఆయన మనలను కూడా ఇంటర్ప్రిట్ చేయడానికి ఇష్టపడతలేడు, పెట్టలేదు దానికోసము. ఇది ఎప్పటిది? 63 తర్వాతేనా? రేయ్ కూర్చో. అన్నిసార్లు వెళ్తుంటే 4 పురుషులు ఉన్నారు, 4 పీక్స్ అయిపోయేది మా వాళ్ళని. ఏమన్నాడు పాస్టర్ కొడుకైతే ఏమంటాడు? తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. అయితే ఆయన అంటాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఇంటర్ప్రిట్ చేయొద్దు అంటున్నాడు. దేనికి? ముద్రలకు కూడా చేయొద్దు అంటున్నాడు. అసలు వర్తమానానికి ఇంటర్ప్రిటేషన్ వద్దు అంటున్నాడు. నువ్వు ఈ వర్తమానాన్ని ఏం ఇంటర్ప్రిట్ చేయద్దు. ఈ వర్తమానం ఏం బోధించి అది బోధించు. టేపులు బోధించిందని బోధించు చాలు. అదే గొప్ప ధన్యత నీకు. ఇక ఇంతకు మించి నువ్వు గొప్పగా కోరుకునేది ఏం లేదు. సంఘానికి అంతకుమించి అవసరం లేదు కూడా. సంఘానికి ఇంతకు మించి అవసరం ఎప్పుడు తెలుసా? ప్రవక్త ఇక్కడికి వచ్చి ఆగిండు, నాకు తాళం దొరికింది అని బట్టి తాళం తీసుకొని తెరిచిన, ఇంకో డోర్ వచ్చింది, ఇంకో డోర్ వచ్చింది, ఇంకో డోర్, ఇంకో డోర్, ఇంకో డోర్, ఇంకో డోర్, మార్గం ఇటుంది. నేను పోయిందేమో అటుపక్క. ఈరోజు జరిగింది అదే. ఈరోజు జరిగింది అదే. దేవుడు ఇటు తీసుకెళ్తా ఉంటే దొరికిన ప్రతి తాళాన్ని, పట్టబడిన ప్రతి తాళాన్ని బట్టి కనబడే డోర్లన్నీ తెరుచుకుంటూ వేర్రు. గమ్యమో దిక్కు, చేరిందో దిక్కు. నేను 7:30 నాయన అంటే కృపావర్తమాన కింద లేరు, జ్ఞానవర్తమాన కింద దూరిరు. నీకు అర్థమైందా? కృపకు బదులుగా జ్ఞానం కింద దూరిపోయినారు. లేదు, ఈ వర్తమానాన్ని గ్రేస్గానే ఉంచాలి, కృపగానే ఉంచబడాలి. డు నాట్ మేక్ దిస్ మెసేజ్ లైక్ వాట్ యు ద నాలెడ్జబుల్ అండ్ ఇంటెలెక్చువల్ మెసేజ్గా దీన్ని చేయబాకండి. ఈ వర్తమానం కృపవర్తమానం కృపలోనే ఉండి తీరాలి. దీనికి జ్ఞానాన్ని జోడించి, దీనికి సైన్స్లు జోడించి, అనేక విధాలు జోడించి, విశ్వాసులలో నిజమైనటువంటి మారు మనస్సు లేకుండా చివరికి సర్పసంతానాలు చేసినట్టే ఉన్నది నేను చెప్పిన వర్తమానం ప్రకారంగా. తర్వాత చూడండి జాగ్రత్తగా. God makes a promise. దేవుడు ఒకవేళ ఏదైనా ఒక వాగ్దానాన్ని చేస్తే ఏంద్రా ఒక మేనిఫెస్ట్ అని బాబా ఆయన అంటాడు, దేవుడు ఒకవేళ ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆయనే దానిని ఏం చేస్తాడు? బహిర్గతం చేస్తాడు. ఏంది? దేవుడు ఇంటర్ప్రిటేషన్ చేసే విధానం ఏంటిది? మంచిగా వినాల. మేనిఫెస్టేషన్ తెలుగులో ఏముంటారు చూడండి, మంచిగా ఎత్తుకండి. ఏంది మేనిఫెస్టేషన్? తెలియకని అడుగుతున్నా, చెప్పండి. అమ్ము అట్లా చెప్తే ఎట్లా అర్థమవుతుంది? తయారు చేయటం మేనిఫెస్టేషన్. అయ్యా అమ్మ, అది కూడా గూఢార్థంగా చెప్పారు మీరు మళ్ళీ. నేను తప్పించుకోవచ్చు అంటారా? దృశ్యంలోనికి వచ్చుట. సరేలే, ప్రస్తుతానికి ఈ విధంగా వెళ్ళిపోదాం. అమ్మా, వ్యక్తపరచుట డిక్షనరీ చూశారు. వెరీ గుడ్. దేవుడు మంచి జాగ్రత్త, మంచిగా ఉంది. ఎందుకంటే అనువాదకులు ఎవరు అక్కర్లేదు, దేవుడు అనువాదం చేస్తాడు. కానీ దేవుడు అనువాదం చేయడానికి ఉన్న పద్ధతులు, మార్గాలు చూడాలి. ఒకటి మేనిఫెస్టేషన్. నేను చెప్పిన ఈరోజు వర్తమానం మీరు పట్టుకుంటే నిజంగా దేవుడు మిమ్మల్ని బాగా దీవించినట్టే. ఈ విధంగానే ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా 3వ విడుపులో ఉన్న మర్మాలన్నిటికీ ఈ విధంగానే జరగాల. మీకు 7 ముద్రలు అనేవి వివరించబడకూడదు, మేనిఫెస్ట్ అవ్వాలా. మీకు మీరు వింటున్నారా? మర్మములన్నీ మీకు మేనిఫెస్ట్ అవ్వాలా. 7 సీల్స్, 7 చర్చెస్, దానిలో 76 ఏవైతే విన్నారో పేపర్ నింపితే వివరణే దొరుకుద్ది, మంచి జ్ఞానమే. కానీ ఇట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్. మేనిఫెస్టేషన్ జరగాల.
అది బహిర్గతం అవ్వాలి, నీకు దృశ్యంలో కనబడాలా. ఎస్ఆర్లో ఈ ప్రపంచం అంతటిని కూడా దేవుడు చెప్పినటువంటి ఆ ముద్రల యొక్క ఆ వర్తమానం గుండా తెరవబడినటువంటి ఆ ఉరుముల గుండా చూడగలిగేటువంటి ఆ దృశ్యము నేత్ర ప్రత్యక్షతలు రాగలగాల. ఇదే దేవుడు తన వాక్యాన్ని అనువదించే విధానం. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి బ్రదర్ నాకు 7 ముద్దలు చెప్పు అంటే నేను ఇంత చెప్తా, ఇంత పొడి కూడా చెప్తా, 2 నిమిషాలు చెప్తా. ఏది 2 నిమిషాలు చెప్పండి. తెల్లని గుర్రం మోసం, ఎర్రని గుర్రం యుద్ధం, ఇంకా నల్లని గుర్రం కరువు. అరే పిల్లలు, పాండుర గుర్రం మరణం, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డైలాగ్ ఏంటిది? అది నెక్స్ట్ డైలాగు 4 ముద్దలు 7 సంఘకాలాలు, అయిపోయా. అంతేనా? ఇది ఒకప్పుడు వివరణలు, ఇది 2 నిమిషాలు చెప్పేది. దీన్ని కొంతమంది 100 ఎపిసోడ్లు చెప్పారు. వింటున్నా? దీన్ని కొంతమంది 100 ఎపిసోడ్లు చెప్పారు, ఇంకొంత 300 మంది 300 ఎపిసోడ్లు కూడా చెప్తారు. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ హౌ మెనీ ఎపిసోడ్స్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇది వ్యక్తిగతంగా నీకు ఏ విధంగా బహిర్గతం చేయబడుతుంది, ఏ విధంగా నీకు దృశ్యరూపం అవుతున్నది, ఏ విధంగా నీవు దీనిలో నుండి సమస్తాన్ని చూడగలుగుతున్నావు. ఇదే దేవుడు తన వాక్యాన్ని అనువదించే పద్ధతిలో మొదటి పద్ధతి. నమాట వింటున్నారా? ఇట్స్ అ ఫస్ట్ ఫేజ్ లాంటిది, ఫస్ట్ స్టేజ్ లాంటిది. ఇది నీకు నచ్చినట్టుగా ఏదో ఒక గొప్ప పాస్టర్ దగ్గర, గొప్ప వేదాంత పండితుడు, లేకపోతే బాగా ఉపదేశకుడు ఎవరో చెప్తుంటే విని బా నాకు వచ్చేసింది, అర్థమైపోయింది అని పేపర్లు ఇప్పినంత మాత్రాన నిజంగా వాళ్ళు ముద్రలు గ్రహించాలనుకుంటున్నారు. పొరపాటు అది. గాడ్ ఇంటర్ప్రిట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వివరణ అనువాదాలు వాక్యాన్నే చేయాలి. అది చేయడానికి దేవుడు చేసే పద్ధతిలో వాడే క్రమము దేవుడు, ప్రవక్త, తర్వాత మరొక విధానం చెప్తా, అది లాస్ట్, అదే సస్పెన్స్. 3 అందుకే ఆ బాణం గీసా. కానీ ఇది వాడేటప్పుడు చేసే పద్ధతిలో మాత్రము మేనిఫెస్టేషన్ మొట్టమొదటిది. మేనిఫెస్ట్ అవ్వాలా. మేనిఫెస్టో అంటే తెలుసా? మేనిఫెస్టో అంటే ఏంటిది? ఉదాహరణ చెప్పండి అయ్యా, ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే నాకు ఎందుకో నాకు మీ మొహానికి సాటిస్ఫాక్షన్ కనబడతలేదు. కనబడేట్టు చెప్పుంటున్నా. రియాలిటీలోకి రావడం, కరెక్ట్, రియాలిటీలోకి రావడము. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి మంచిగా గమనించండి, నేను చెప్తా. ఇగో మా సహోదరి జయ ఉంది, అమ్మ జయ, కారు స్టీరింగ్, ఏబిసి, యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్. ఇగో క్లచ్ వేయాలా, గేర్ వేసేయాలా, యాక్సిలేటర్ మెల్లగా తొక్కాలా, ముందుకు వెళ్ళిపోవాలా, ఓడలు వస్తే బ్రేక్ వేసేయాలా, అవసరం ఉన్నప్పుడు ఇండికేటర్ వాడాలా, అయిపోయింది. ఇప్పుడు కార్యకలాపాలు చెప్పినా నీకు పేపర్ మీద రాసుకున్నావు. 1, 2, 3, 4 100 పాయింట్లు రాసుకున్నావు. హెడ్డింగ్ కూడా పెట్టినావు. హౌ టు టేక్ టర్న్, హౌ టు టేక్ లెఫ్ట్, హౌ టు బ్రేక్. మొత్తం మీరు కదా 7 ముద్దలు రాస్తారు చూసిరా, ఏం రాసినట్టు మొత్తం అంతా రాసినావు. నేనన్నా చలో ఇప్పుడు కారు ఎక్కువ పా అన్న. నేడు క్రైస్తవుల పరిస్థితి ముద్రల విషయంలో నీకు అర్థమైందా? బికాజ్ ఎందుకంటే అది మేనిఫెస్ట్ అవ్వాలా, అది దృశ్య రూపంలోనికి, అనుభవాల రూపంలోకి జరగల. ఈ ఇంటర్ప్రిటేషన్ దగ్గరనే అసలైన వధు ఉత్పత్తి అయ్యేది. ఇంటర్ప్రిటేషన్ క్రియేట్స్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు 100 పేపర్ నింపడం తప్ప నేను చెప్పట్లేదు, మంచిదే పేపర్ నింపుట, కానీ అక్కడితో అయిపోకూడదు. అక్కడి నుంచి ఏం చేయాలా? నేను చెప్పా, ఏమని, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, పదమ్మ కార్యక్రమం అన్న. ఏం లేదు, ఇక డైరెక్ట్ హాస్పిటలే. ఏ సార్ మీకు అందుకు అర్థమవుతుంది చెప్తున్నా. సేమ్ థింగ్ గోస్ విత్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్య విషయంలో కూడా ఆయన శరీరధారిగా చేయాలని అనుకుంటున్నటువంటి ఆ సంగతుల విషయంలో కూడా అంతే. అందుకే ఈ మర్మములను ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటాడు ప్రవక్త. యాజ్ లాంగ్ యాజ్ యూ హియర్ ఇట్, ఓకే వింటున్నావు, విశ్వాసం పెరుగుతుంది. కానీ ఆ విశ్వాసం పెరిగిన దాన్ని నీ ఆత్మలో ఉండేటువంటి ఆ మార్గములు సాటిస్ఫై చేయబడాలంటే మేనిఫెస్టేషన్ అవసరమై ఉన్నది అక్కడ. అన్లెస్ మీరు ఆ దృశ్య రూపంలో వ్యక్తపరచడం మీకు తెలియనంత మట్టు వరకు కూడా మీరు పేపర్ మీద, నేను అన్నాను బ్రదర్ నేను కొత్తిల్లు కట్టానని చెప్పా, మామూలు ఇల్లు కాదు బ్రదర్ 4 అంతస్తులు అని చెప్పా. 4 అంతస్తులు, ఓకే ఎన్ని బాత్రూమ్లు? 7 బాత్రూమ్లు. 7 అటాచ్డ్ బాత్రూమ్లే. మామూలు లేదు బ్రదర్, పార్కింగ్ స్పేసు మామూలు లేదు. అన్ని మీరు రమ్మ చెప్పా, వచ్చారు. వచ్చిన తర్వాత పెద్ద చార్ట్ వేసి ఓపెన్ చేసి చూపించా, ఇగో 7 బెడ్రూమ్లు, 7 బాత్రూమ్లు, హాల్ అని చెప్పా.
నేను అబద్ధం చెప్పానా? నిజమే చెప్పా. ప్రాబ్లం ఏంటంటే అది వ్యక్తపరచబడినటువంటి దశలోనే ఉంది. అది దీన్ని ఆధారం చేసుకొని దునియా బోధలు జరుగుతున్నాయి ఈ రోజున. దునియా అంతా బోధలు ఇవన్నీ. మేఘాన్ని గురించి అదే బోధలు. సరే, తర్వాత ఇంకొంచెం ముందుగా ఎవరి దగ్గరికి వెళ్దాం. చదువు పెట్టి ఇంకొంచెం ముందు చదువు. That's the interpretation thereof. ఇదే దేవుడి యొక్క విధానము ఇంటర్ప్రిట్ చేయడానికి. ఏంటది? మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వర్డ్. వ్యక్తము చేయబడుచున్నటువంటిదే దేవుడు చేసేటువంటి వ్యక్తపరిచే విధానము. దిస్ ఈజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్. God said in the beginning. దేవుడు మంచి చూడండి, ఇంటర్ప్రిటేషన్ కి ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టే దేవుడు ఆరంభంలో ఏం చేస్తాడో చూడండి. Let there be light. లెట్ దేర్ బి ఎ లైట్ అనేది ఒక బ్లూ ప్రింట్ పేపర్ మీద మీరు నోట్స్ రాసుకున్నట్టుగా ఆ మాట ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంది. వెలుగు కలుగును గాక. There was light. అక్కడ వెలుగు వచ్చేసింది. That don't ఏమైంది? నేను పలికిన మాట పదాల రూపంలో ఉన్నది చూసారా? ఇది మేనిఫెస్టేషన్ కాదు. ఇది ఏమైంది? మంచి చూడండి, వెలుగు కలుగును గాక అనే పదం పలికా. మీకు వినబడిందా? వినబడిందిగా. ఇది ఇప్పుడు వాక్య రూపంలో ఉంది. అందేరా నిఖల్ జాయేగా. మీకు అర్థమవుతుందా? కాంతి ఆయగా అన్న. ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి అర్థం, కొంతమందికి అర్థం కాలే. అర్థం కాని వాళ్ళందరికీ ఇది ఉరుమే. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మొట్టమొదటి అర్థమైంది చూసారా? అది మీకు వాక్యమైంది. నెక్స్ట్ మేనిఫెస్టేషన్ ఒకటి జరగబోయేది. కానీ అర్థం కాలే చూసారు కొంతమందికి. ఏందది? ఏదో అరిసాడు ఈడ మైక్లో, మాకు అర్థం కాలేదు, ఉన్న నిద్రలు పోగొట్టాడు. ఇది ఉరుమే. ఇంకోటి ఇది ముద్రే. ఇది ముద్రే. ఇంక దీన్ని బద్దలు కొట్టాల్సిందే. మీకు అర్థమైందిగా. దేవుడు కూడా వెలుగు కలుగురుగా కలిగినప్పుడు అది వాక్య రూపాన్ని చేర్చుకున్న తర్వాత అది ఇప్పుడు మేనిఫెస్టేషన్ అవ్వాలి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటిది? అది దృశ్య రూపాన్ని ధరించాల. అది ఖచ్చితమైనటువంటి ఉనికిలోనికి రాగలగాల. అది ఒక ఫలాన్ని, అది 4 పరిమాణాలు ఏలుచున్న ప్రపంచములో దాని స్థానాన్ని ఉనికి పట్టాల. మీకు అర్థమైందా? 4 పరిమాణాలు ఏవైతే ఉన్నాయో, కాలము, పదార్థము, ఇంకా వెలుగు, సైన్స్. ఈ 4 పరిమాణాలు కలిసి ఉన్నటువంటి ఈ స్థలములలో బలమైన మార్పులకు కారణమగు రీతిలో అది క్రియలను కలిగించినప్పుడు దిస్ వర్డ్ ఈస్ బికమింగ్ ఎ మేనిఫెస్టేషన్. ఆయన అంటాడు, నేను వస్తా మనుషుల మధ్యలోనికి. ఐ యామ్ ది వర్డ్ ఇన్ ద బిగినింగ్. ఆరంభంలో వాక్యము నేనే. ఈ వాక్యము నేను ఇప్పుడు శరీరధారం అవ్వాలి అన్నాడు. ఏది కనబడతలేదే? బట్ ద టైమ్ హైస్ కమ్. సమయం వచ్చింది. ఈ 4 డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పరిమాణాలలో నిరూపించగలిగేటువంటి ఆధారాలతో ఉనికి కనబడినప్పుడే అని అంటాడు, దిస్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్లీనెస్. దైవత్వం యొక్క దృశ్య రూపమే క్రీస్తు. ఒకప్పుడు మాటగా ఉండే, నౌ ఇట్ ఈస్ బికమ్ ద ఫ్లెష్. అట్లాగే కూర్చో. అట్లాగే అక్కడ కూడా అంతే. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏదైతే 3వ విడుపులో మన కోసం ప్రత్యేకంగా బయలుపరచబడినటువంటి మర్మములయో, దీనికి ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్లు మానేసినప్పుడు, రీజనింగ్స్ని వదిలేసినప్పుడు ఇది తెలియకుండానే నెమ్మదిగా మేనిఫెస్టేషన్ అవ్వడం మొదలు పెడతా ఉంటాడు. ఏం లేదు, ఆమేన్ అనాలా, వినబడింది నమ్మాలా, చేసుకుంటూ పోవాలా. తెలియకుండానే చెట్టు ఎదిగేది కంటికి కనబడకుండా ఉన్నట్టుగానే మనం ఎదుగుతాం. ప్రవక్త చెప్పింది చూపిస్తే మీకు అర్థమవుతుంది. ద గ్రోత్ ఆఫ్ ద బ్రైడ్ ఈస్ వెరీ సైలెంట్ దట్ ద వైజ్ ఆర్ మిస్సింగ్. వధువు యొక్క వృద్ధి ఎంత నిశ్శబ్దంగా జరుగుతుందంటే జ్ఞానుల యొక్క కన్నులు దాన్ని దాటి వెళ్ళిపోతున్నాయి. వారి కన్నులు మూయబడ్డాయి. ఎందుకంటే బికాజ్ ఈ ఇంటర్ప్రిటేషన్ దగ్గరే నిజమైనటువంటి వధువు ఉత్పత్తి అవ్వడానికి సరిపడేటువంటి జీవం కనబడతా ఉంది మీకు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, నా సొంత ఉద్దేశం కాదు ఇవి. నేను మీకు ముద్రల నుంచి మరి చూపించా. యూ డు నాట్ ట్రై టు ఇంటర్ప్రిట్ ఎనీథింగ్. డు నాట్ పుట్ యువర్ ఇంటర్ప్రిటేషన్ టు ఇట్. యూ జస్ట్ సే వాట్ ద టేప్స్ ఆర్ సేయింగ్. దట్స్ ఇట్. అదొకటే మార్గం. తర్వాత చూడండి అంటాడు, చదువు పెట్టాను. that don't need any interpretation. ఇప్పుడు వెలుగు కలుగురుగా అంటే వెలుగు కలిగింది. దానికేం ఇంటర్ప్రిటేషను, దానికేం వివరణ?
దానికి ఏ వివరణ కావాలా? దానికి వివరణ అవసరమా అంటే ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు, సౌండ్ ఇట్స్ వేవ్ లెంత్ ఉంటుంది, 122 హెడ్జ్ వాట్స్ ఉంటుంది, ఇది ఇట్లా వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఇది సడన్గా ఒక విస్ఫోటనం జరిగి ఇది ఆటోమేటిక్గా ఒక పదార్థాన్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆపు నీ సైన్స్. క్రైస్తవులను తయారు చేయబోతున్నారా? శాస్త్రవేత్తలు తయారు చేస్తారా? విచిత్రమైన కోణాల గుండా మొదలుపెట్టినారు. వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద గాడ్ హెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లో దైవత్వాన్ని మనం వివరించగలుగుతాం. ఎందుకంటే దేవుడు సర్వ సృష్టిలో ఉండగా ఎక్కడి నుంచైనా చూపించిన దేవుడు చూపించగలుగుతా. నీకు ఒక జంతువుల పుట్టుకలో చూపిస్తా, గడ్డిలో చూపిస్తా, చెట్టులో చూపిస్తా, కొండలో చూపిస్తా, నీటిలో చూపిస్తా, పదార్థము కాలము అన్నిటిలో చూపించగలదు. ఎందుకంటే సర్వములో సర్వమై ఉన్నాడు అని చెప్పబడింది కాబట్టి. కానీ నువ్వు శాస్త్రవేత్తలు తయారు చేయడానికి సరిపోతుంది, కానీ వధువును భార్యను తయారు చేయడానికి సరిపోదు. వధువును భార్యను తయారు చేయడానికి నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్. God should interpret the word of God through the manifestation. తర్వాత చూడండి అని అంటాడు, దానికి ఏ వివరణ అక్కర్లేదు, వెలుగు కమ్మనగానే వెలుగు కలిగేసింది. God said there will be light. ఎప్పుడైతే దేవుడు ఇదిగో అక్కడ వెలుగుండును గాక అని చెప్పగానే అక్కడ లైట్ వచ్చేసింది, వెలుగు వచ్చేసింది. And light sprang in. That interprets his own word. అది ఆ లైట్ ఏమైంది? దాని ముందు బయట Light sprang in. ఆ వెలుగు ఏదైతే కలగబడిన వెలుగుందో ఆ వెలుగే పలకబడిన ఈ మాటను నిరూపించేదిగా ఉంది. ఇప్పుడు ఈ పలకబడిన ఈ మాటను వివరించింది ఏది? వ్యక్తులు కాదు, దాని సృష్టి, దాని ఉపోత్పత్తి, దానిలో వచ్చిన ఫలమే ఈ వాక్కును నిరూపిస్తూ వచ్చి ఇది ఏం చేస్తా ఉంది? వివరించింది. అంటే నేను చెప్తున్నానంటే ఇంటర్ప్రిటేషన్, అనువాదము, వివరణలో సమాచారము ఖచ్చితమైన ఫలాన్ని చూపించాల. ఇప్పుడు ఈ ఫలం కనబడతలేదు. నాకు 7 ముద్రలు కూడా వచ్చిన ఫలం, కానీ జనాల పేపర్లు నిండిపోయినాయి, వర్తమానాలు నిండిపోయినాయి, ఏది యూట్యూబ్లు నిండిపోయినాయి, చెవులు మూతమొగి చంపుతున్నారు నన్ను. నేను అడిగింది ఏంటంటే, ప్రవక్త చెప్పిన సూత్రం మంచి చూపించండి. వెలుగు కలుగును గాక, వెలుగు కలిగింది. ఇప్పుడు కలుగును గాక అన్న మాటకి ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఏది? కలగబడిన వెలుగే దీని ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. ఇదేనా? ఇది నేను చెప్పిన సూత్రం కాదు, ప్రవక్త ద్వారా మనం నేర్చుకున్న సూత్రం ఇంతే. ఇప్పుడు నేను అంటున్నాను 7 ముద్రలు. ఇది దేని ఉత్పత్తి చేసింది? సున్నా జ్ఞానం లేదు దాని గురించి మనకి. అదే నీవు 7 ముద్రలవి జీవిస్తున్నావన్న మాటకి నిజమైనటువంటి వివరణ, అనువాదము, ఇంటర్ప్రిటేషన్. ఏం చెప్పుకోవాల్సిన అవసరం లే, ఏ ఒక్కరు ఇంకొకరు వివరించాల్సిన అవసరం లే. వీ డోంట్ నీడ్ ఎనీ ఇంటర్ప్రిటేటర్స్. దేవుడికి కూడా ఎవరు ఇంటర్ప్రిటర్లు అక్కర్లే. రియల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మేనిఫెస్టేషనే. ఇట్స్ అ ప్రూఫ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే శరీరధారి దృశ్య రూపంలో కనబడిందే మనము దాన్ని పొందుకున్నామని చెప్పడానికి అసలు చేసిన వివరణ, అనువాదము దేవుడు కోరుకున్నది. 7 ముద్రలు ఇట్లా అర్థం కావాలనే దేవుడు ప్రవక్తకి ఒక స్థాయి వరకు బోధించదా, ఆగు అని చెప్పి నోరు మోగించింది. అందుకొరకే ఇంతకు మించి నువ్వు వివరించబాక. ఎందుకంటే it is not of a private interpretation, it is of a direct interpretation. ఇది నేరుగా తండ్రి యొద్ద నుంచి వచ్చేవలసిన ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాడు ఆయన. దీనికి ప్రవక్తలు, కాపర్లు కొద్దిగా తోడ్పడి సహాయం చేస్తారు అంతే. ఇప్పుడు నేను మీకు కారు నేర్పించాలనుకుంటున్నా, బైక్ నేర్పించాలనుకుంటున్నా. కారు నేర్పించేప్పుడు పక్కన కూర్చోబెట్టా జోయల్ని, ఇటు పక్కన నేను కూర్చున్నా. తిప్పిబేట రైట్ అన్నా, రైట్ అని నేను చెప్పిన, తిప్పాల్సింది వాడేగా. సరే స్టీరింగ్ నాకు అందుతుంది కాబట్టి నేను బలంగా చేసి నేను తిప్పినా అనుకో, బ్రేక్ అన్నా. ఇటు ఉన్న లేచిపోయి మన కాళ్ళ మీద కాలేసి తొక్కుతానా? తొక్కనుగా, ఆయనే తొక్కాలా. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, నేను నీకు పక్కన తోడుంటా, నువ్వు ఎవరిని గుద్దకుండా సాధ్యమైతే కాపాడే ప్రయత్నం చేస్తా. ప్రవక్త అయినా, స్థానిక సంఘ కాపరి, స్థానిక దూత అయినా ఇదే చేస్తాడు. కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్జిన్ ఎంత లోపల తిప్పాలా, ఎంత కట్టుకొట్టాలా, ఎంత బ్రేక్ వేయాలా, ఎక్సిలేటర్ ఎంత సెన్సిటివిటీ ఉంది, ఏం ముంగట ఎంత బ్యానెట్ ఉంది, ఇవన్నీ నేర్చుకోవాల్సింది నీ అంతలో నువ్వు తెలుసుకోవాలి. ఇది ఒకటి చెప్తే వచ్చేది కాదు. సార్ ఎవరో ఒకరు విషయాలు చెప్పి దానికి కొలతలు, ఫార్ములాస్ ఇది గీస్తే వచ్చేది కాదు. ఇది ఎట్లా రావాలా? మనంతటా మనం నేర్చుకొని చూపించాలా. ఇప్పుడు నేను మీకు వంటలు నేర్పుతున్న తల్లి, నిద్రపోతున్నట్టు మీకు చెప్తున్నా వంటల స్టోరీ. నిద్రపోబాకండి.
ప్రైజ్ అలా. అయితే నేను మీకు వంట ఎట్లా చేయాలో చెప్పా, మొత్తం రాసిచ్చా. 8 నిమిషాలు పోపు, 8 నిమిషాలు కర్రీ, ఇన్ని గ్రాములు అది, ఇన్ని గ్రాములు ఇది, ఇన్ని గ్రాములు ఇది, ఇన్ని గ్రాములు ఇన్ని గ్రాములు చెప్పా. చెప్పిన తర్వాత ఉప్పు చూడడం గురించి రాశా. రుచి చూడని చెప్పా. నేను రుచిని ఎట్లా వివరిస్తే చెప్పు ఒకసారి, నాకు అర్థం కాదు. ఎట్లా వివరిస్తావు రుచిని? అది నీకు, నీ నాలుకకే, నీ అంగిలికే తెలియాలి. అది నేను రాస్తాను అంతే. నేను పక్కన కావాలంటే ఎక్కువ వేసుకుంటే పొద్దు బయట కొంచెం వేసుకో అని చెప్తా. కానీ చివరికి ఇది జరగాల్సిన కార్యం నీకు, నీ నాలుకకు, నీ అంగిలికి మధ్యలో జరిగేది. అది ఇది కూడా అంతే. ఎవరు ఈ దునియాలో ఎంతమంది ఉన్నా రానివ్వండి, ఎంత గొప్ప బోధకులను రానివ్వండి, ఈ 3 విలుపు సంగతులు మీకు ఎన్నడూ బోధించనివ్వండి, చివరికి నీ నాలుకే, నీ అంగిలే. నువ్వే మేనిఫెస్టేషన్ చేయించుకోవాలా, దేవుని దగ్గర బతి నడాలా, అయ్యా నాకు సాయం చేయని అడగాల. ఇది నీ వ్యక్తిగతంగా నువ్వు తొక్కాల్సిన సైకిల్. ఇది నీకు అర్థమైంది అనుకుంటా. సరే, తర్వాత చూడండి, ఇంకొచ్చి చదువునాను. ఆయన అంటాడు, ఇప్పుడు ఆయన అంటాడు కన్యక కుమారుణ్ణి కని, అదే గర్భవతి కుమారుణ్ణి కనుడుగాక అన్నాడు. ఇది వాక్యమేనా, మాటేనా, బ్లూ ప్రింటేనా? అబ్సల్యూట్లీ. తర్వాత ఆమె అలాగూ కన్యకగానే గర్భవతి అయింది. ఎవరు? మరి అనే స్త్రీ. ఇప్పుడు ఈ మాట మేనిఫెస్టేషన్ ఏది? అని ఏడుస్తున్న యేసుక్రీస్తే, క్యారికారని ఏడుస్తున్న యేసు ప్రభు కనబడుతుంటే, ఇప్పుడు నేనన్నా ఈ మాట మీరు బాగానే చెప్పారు, నేను నమ్ముతలే. ఏది దీని ప్రూఫ్ ఏదంటే బిడ్డను తీసుకొచ్చారు. బిడ్డను తీసుకొచ్చి చూపించారు. ఏమైంది? ఇది ఫలము, ఇది ఎండ్ రిజల్ట్, ఇది తుది నిర్ణయం, ఇది మేనిఫెస్టేషన్లో చివరి భాగం. దీన్ని చూపించగానే పలకబడినటువంటి ఈ మాట నెరవేర్పు జరిగింది, ఇంటర్ప్రిట్ అయింది, వివరించబడింది. దీనికి వేరే వివరాలు అక్కర్లేదు. ఇక ఒకడు వచ్చేసి దానికి వేరే వివరాలు యాడ్ చేయాల్సిన అవసరంలా. ఉన్న ఏకైక వివరణ దాని మూల్యమును, దాని చివరి ఫలాన్ని, దాని మేనిఫెస్టేషన్ని ముందు తీసుకొని పెట్టుకురావడమే నిజమైన ఫలం. ఇప్పుడు ఈ సూత్రం అర్థమైందిగా. ఇప్పుడు ఈ సూత్రంతో ఒక్కసారి ముద్రలు చూడండి అయ్యా, సంఘకాలం చూడండి, ఓకే, దైవికమైన ప్రేమ చూడండి, ఓహో, క్షమాగుణాన్ని చూడండి, పాప నియమాన్ని చూడండి. అయితే ఇవన్నీ నిజంగా మేనిఫెస్టేషన్ అంటే కనబడుతున్నాయా? అందుకే 10 లక్షల్లో ఒకరు ఎత్తబడతారంటాడు. దిస్ ఈజ్ హౌ మచ్, అంత కఠినతరమైనటువంటి భక్తి ఇది మనం చేసేది. మేనిఫెస్టేషన్, గాడ్ షుడ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వ్యక్తిగత మన జీవితంలో దేవుడు చేయాలి దాన్ని. తర్వాత అంటారు చూడండి, కన్యక గర్భవతి కుమారుని కనున్నప్పుడు, ఎస్ షీ డిడ్, ఆమె అలాగూ చేసింది. అదే దాని నిరూపణ, అదే దాని యొక్క అనువాదము, అదే దాని యొక్క వివరణ. తర్వాత చూడాలి, ఆయన ఏమన్నాడంటే అంత్య దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు ఆయన. ఎస్, అందరి దేవులపైన నేను కుమ్మరిస్తానని చెప్పినాడు. ఆయన అలాగూ చేశాడా? చేశాడు. ఎక్కడ చేశాడు? పెంతెకొస్తు దినాల్లో చేశాడు. కరెక్టేనా? ఒక మాట ఉంది, ఆ మాటకి ఫలం కనబడుతుంది, మేనిఫెస్టేషన్ కనబడుతుంది. ఎస్ఆర్నో? మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సీల్స్, లేదా మేనిఫెస్టేషన్ ఆఫ్ ద థండర్స్, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద థర్డ్ పుల్ వరల్డ్, ఇది ఈరోజు మనం పొందుకోవాల్సింది. ఇక్కడే కదా భార్య తయారయ్యేది, ఇక్కడ కదా దేవుడి యొక్క నిజమైన వధు ఉత్పత్తి అయ్యేది. నువ్వు దునియా వర్తమానాలు చెప్పుకొని నాకు మర్మయుక్తమైన సంగతులు, గూఢార్థమైన సంగతులు ఎన్ని చెప్పుకున్నా సరే, కానీ ఈ మేనిఫెస్టేషన్ లేకపోతే ఏం లాభం? అది ద రియల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ద మేనిఫెస్టేషన్. తర్వాత చూడండి అని అంటాడు, నీకు ఏ విధమైన ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు. చూసి మంచిగా ఉండండి. ఇప్పుడు వెలుగు కలుగునుగా అనే మాటకి కలిగిన దానికి వివరణ, అనువాదాలు ఎలాగా అక్కర్లేదో, ప్రవక్త గారు కూడా ముద్రల విషయంలో ప్రశ్నలు మరియు జవాబుల్లో 10వ పేరాలు అంటాడు, దీనికి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు, నీ ఇంటర్ప్రిటేషన్తో అస్సలు అవసరం లేదు, ఎవరి ఇంటర్ప్రిటేషన్ అక్కర్లేదు, ఇది జరుగుద్ది. బట్ ఇది వేయబడవలసిన సరైన రీతిలో పెట్టబడితే కనుక మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా దానంతట అదే తీరుతుంది. అయ్యా నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు 7 ముద్రలో జీవించాలనుకుంటున్నారా? ఎట్లా అవుతారు చెప్పండి అయ్యా? ఎవరు అంటే ఎవరి ఇళ్ళలో చదువుకుందాం ఇక బైబిల్? ఏ వందల టేబుల్ విందాం ఇండ్లల్లో?
ఇక సమాజంలో కూడుకుంటే మానేద్దామా? ఆ పర్సనల్ రెవల్యూషన్ కొరకు, డివైన్ ఇంటర్ప్రిటేషన్ కొరకు సంఘము, సహవాసము, సామూహిక బోధయు, 5 పరిచారిక వర్గాలు ఉపయోగపడతాయి. ఈ విషయాలు అత్యధికంగా మనకు దోహదపడే సంగతులు ఇవి ఎంత అంటే చాలా అధికమైనటువంటి స్థాయిలో ఉపయోగపడతాయి. కాబట్టి దేవుడు ఈ అంత్య దినాలు మీరు ఆ రాబోయే గడియ దగ్గర సమీపం అవుతున్న కొద్ది ఇంకెక్కువగా ఎక్కువగా సమకూర్చబడండి అంటాడు. ఎందుకంటే సో దాట్ మీరు ఆ సమూహంలో నేర్చుకోదగిన సంగతుల సంఖ్య ఎక్కువ. కాబట్టి ఎరుకులు, ఇబ్బందులు, భేదాభిప్రాయాలు కలిగిన సమూహముగా సమకూర్చబడటం మాత్రము మానకూడదు అంటాడు ఆయన. ఎందుకంటే దీనిలో ఆ డివైన్ ఇంటర్ప్రిటేషన్, డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది పొందుకోవడానికి బలమైన అవకాశాలు, ఆస్కారాలు కనబడుతున్నాయి. తర్వాత చూడండి, చదువు. మళ్ళీ చదువు నా మాటను మెల్లగా. ద గాడ్ మేక్స్ హిస్ వర్డ్ ప్లెయిన్ టు యూ అంటే ఏంటో తెలుసా? దేవుడు తన వాక్యాన్ని తానే నీకు సులభముగా అప్పచెప్తాడు, ఇక గూఢార్థముగా ఉంచడు అన్నాడు ఆయన. ఒకప్పుడు ఇదే మాట ఒక చదువుకున్నోడికి ఇస్తే అమ్మో ఇది గూఢార్థం ఉంది అన్నాడు, ఇంకొకడికి ఇస్తే మనకు చదివే రాదు కదా అన్నాడు. కానీ ఏదైతే ఈ 7 ముద్రల యొక్క నియమాలు ఉన్నాయో ఆ నియమాలను ఉన్నట్టుగా పాటించిన వ్యక్తికి దేవుడు తానే గూఢార్థమైన వాటిని ప్లెయిన్ అంటే తెలుసా, సాధారణమైనవి, సరళమైనవి, ఇది కూడా ముద్రలేనా అనబడే రీతిలో తెరచి మరి తీసుకొచ్చి నమిలి పొట్టలేతాడు ఇక లాస్ట్కి. మీకు అర్థమైందా? ఇక నమిలేది కూడా ఆయనే. నమిలి ఇక నీకు నమ్మడం ఎందుకు బేటా అని చెప్పి అన్ని నోట్లేసి మింగేస్తాడు. అంత ప్లేన్గా తీసుకెళ్ళగలుగుతాడు వన్స్ యూ స్టార్ట్ ట్రస్టింగ్ ది వర్డ్ రూల్స్ ఆఫ్ ద 7 seals. ముద్రల నియమాలు తెలిసి ఉంటే కనుక చాలా సులభం. ఇది నియమాలలో పోరాడక ఈ ప్రాబ్లం అంతా, ఇంటర్ప్రిటేషన్ జోడించే సమస్యలంతా ఒక్కో రకంగా జోడించుకుంటూ వచ్చినారయ్యా. ఇంటర్ప్రిటేషన్కి రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్కి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ రెండు వేరు. పాస్టర్లు చేసేది అదే. పాస్టర్ ఏం చేస్తాడంటే వాక్యమును సరిగ్గా విభజించగలిగే వరంతో ముందుకు వస్తాడు, ఇంటర్ప్రిట్ చేయడు. విభజించి ఏం చేస్తాడు, ఆ ముక్క ఈ ముక్క దగ్గర పెట్టాల. ఇప్పుడు ఎట్లాంటిదంటే నేను చెప్పా, షమ్గడ్ వచ్చి అన్న మంచిగా గమనించండి అన్న వాటర్ బాటిల్ తీసుకురావాలని అన్నాడు. నేను అన్న చేంజ్లో పెట్టా, ఎక్కడో చోట కాయించుండి ఎత్తుకుపోరా అన్న. ఆడిప్పుడు అప్పటిదప్పుడు బయటికి వెళ్ళి చెమటొచ్చి కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకురాడు. ఆ దేవ సంస్థకు లేదు ఈడ, అది వాడి ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. అది వాడు ఏం చేయాలా, వాడు ఒక కాపర్లాగా ఏం చేయాలా, ఈ రూమ్లో రూపాయి, ఆ రూమ్లో 2 రూపాయలు, ఆ రూమ్లో అంతా అక్కడ కొంత ఇక్కడ కొంత ఉన్నటువంటి ఆ విభజించగలిగే సరైన వరం చేత ఒక దగ్గర పెట్టుటయే ఈ 5 వర్గాల పరిచయం వాళ్ళు చేయాల్సిందే కానీ ఇంటర్ప్రిటేషన్ చేయదు. ద మినిట్ కొద్దిపాటి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అవ్వగానే కొంచెం లిటిల్ బిట్ కొంత ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అవ్వగానే తెలియకుండానే మనం సైన్యం ఇట్లా జారుడు బండ మీద జారితే లాస్ట్ కింద వెళ్తాం మనం. మధ్యలో ఆగు లేదు, ఇక పైన ఒక్కసారి జారిందా 2 అడుగులు వేసి ఆగుతా అనుకునేది. అట్లుండదు ఇది. కింద చూసరికి అమ్మో అక్కడికి వెళ్ళి జారిందా నేను అనిపిస్తుంది. అట్లుంటుంది వాక్య విషయంలో, ముఖ్యంగా 3వ ఈడుపు సంబంధించిన మర్మాల విషయాల్లో. ఇంటర్ప్రిటేషన్స్కి అవకాశం ఇవ్వకండి. దేవుడి యొక్క గాడ్లీ ఇంటర్ప్రిటేషన్ కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను నమ్మాలి, ఆ సూత్రాలను బోధ జరగాలి, ఆ సూత్రాలను శరీరం అవ్వాలి. ఎందుకు వదువు తయారు కాదు చూద్దాం. అప్పుడు ఇక ఖచ్చితంగా అయితే ఎందుకంటే వాక్యమును పాటించిన ప్రతి ఒక్కరికి, వాక్య సంబంధులైన వారికి వాక్య ఫలాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఆమేన్. తర్వాత చూడండి అన్నట్టు ఇంకో చదివేట అదే వివరణ ఇచ్చినటువంటిది. ఇప్పుడు మోషే వచ్చినప్పుడు చాలు అట్లాగే ఉంచండి. నన్ను అక్కడ నుంచి నేను అటు పోయినంటే మళ్ళీ ఎక్కడికి నేను లోతులోకి వెళ్ళిపోతాను. డేట్ పోతుంది. ఇక చెప్పిట్టారు ఇంటర్ప్రిటేషన్ దగ్గర అయిపోదాం. 63-1128 వధువు యొక్క ఈ సందర్భంలో దేవుడు నిజమైన వధువు యొక్క గుణలక్షణాల గురించి, ఇంటర్ప్రిటేషన్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న మాట చెప్తారు. ప్రయోజనం ఒక మాట ముగించే ప్రయత్నం చేద్దాం. నేను నిలబడరా నువ్వులే, అయిపోయేదాకా నిలబడరా నువ్వు. 63-1128
124. ఈ ఇంటర్ప్రిటేషన్ చేయకుండా మనం ఏం చేయాలి అని అంటాడు. And you are not yourselves no more. ఇకపైన మీరుగా ఇక ఎంత మాత్రము ఉండనేరరు. ఎప్పుడు మీ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ ఆపేసిన తర్వాత ఇక మీరుగా ఉండరు. You are Christ. మీరు ఏమవుతారు? క్రీస్తు వారు అవుతారు. మీరు ఎప్పుడైతే మీ వ్యక్తిగత ఉద్దేశాలను బయటపెడేస్తారో, వ్యక్తిగతమైనటువంటి వివరణలు జోడించకుండా ఆగిపోతారో ఇక మీరుగా ఉండరు. యు బికమ్ క్రైస్ట్. తర్వాత You don't think your thoughts. నీవు ఇకపైన నీ ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు ఏవి నీకు రావు. నీ ఆలోచనలు నీకే రావు. You don't think your thoughts. You say I think. నువ్వు ఐ థింక్, నేను అనుకుంటా, కానీ బహుశా ఇట్లాంటి పనికి వెళ్ళినటువంటి కంజంక్షన్స్ రావు. ప్రవక్త వ్యక్తి ఏమన్నాడు? కంజంక్షన్స్ అంటాడు ఆయన. ఈ కంజంక్షన్స్ వచ్చిన గుర్తుపెట్టుకోండి, వాక్యం ఖచ్చితంగా అక్కడ ఆత్మలోనికి వెళ్ళి హేతుబుద్ధిలో కొట్టుమిట్టాడుతున్నట్టే. ఇది ఇంటర్ప్రిటేషన్కి నిజంగానే బాధితులు అయిపోయినట్టే. అని అంటాడు. ఇక నువ్వు ఐ థింక్, వి థింక్, హీ థింక్స్, ఈ థింక్ లేవిగా అంత క్రీస్తు థింకింగ్ మన థింకింగ్ అవుతుంది. ఇక తర్వాత చూడండి, You have no thought coming. ఇప్పుడు చూడండి ఆ మాట జాగ్రత్త. అదేంటది? You have no thought coming. అంటే ఏంటిది అది? నో థాట్ కమింగ్ అంటే ఏంటో చెప్తా చూడండి. మీకు రైటర్స్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. రైటర్స్ బ్లాక్ అంటే నావెల్స్ రాసేవాడు, కథలు రాసేవాడు, పాటలు రాసేవాడు ధారాళంగా రాస్తూనే ఉంటాడు. వాడు సడన్గా వాడి జీవితంలో ఒక ఫేజ్ వస్తుంది, ఒక స్టేజ్ వస్తుంది, ఒక్క ఆలోచన కూడా రాదు. నా మాట వింటున్నారా? నాట్ ఈవెన్ సింగిల్ థాట్ కూడా రాదు. వాడు రాద్దామని పేపర్ పట్టుకుంటాడు, పెన్ను పడతాడు, ఇట గోకుతాడు ఎన్నన్నా కూడా ఒక ముఖ రాదు. దాన్ని రైటర్స్ బ్లాక్ అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్కి పూర్తిగా షట్ డౌన్ చేసేసి క్రీస్తు యొక్క థాట్ని తీసుకునే ప్రయత్నం చేసి వ్యక్తిగతంగా తను చనిపోయి క్రీస్తు మాత్రమే నివసించే అవకాశాన్ని ఇస్తాడో, ఇక అతడిలో ఈ వర్తమానం వచ్చి చేర్చుండగా ఏ థాట్ దానికి జోడుగా రానే రాదు. అసలు ఆయన అంటాడు నో థాట్ కమింగ్. అసలు ఏ ఆలోచన రాదు అసలు. ఇక దుష్టుడు మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి అవునంటావా, ఈ వృక్ష ఫలాలు ఇట్టగా అంటావా, ఇది సర్చే అంటావా, ఇది ఇంతే అంటావా, అంతే అంటావా, ఒక అట్టొత్తే తప్ప ఇంకోసారి థాట్ రాదు మనకి. ఇది ఒకటే మార్గం. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, నేను వ్యక్తులను ఖండించడానికంటే ప్రాముఖ్యంగా భార్యను తయారు చేయాలని ఆశపడుతున్నా. వ్యక్తుల్ని ఖండించాలనుకుంటే నన్ను నమ్మండి, మీకంటే నాకంటే ముందర పాస్ట్ కంటే ఘోరం ఖండిస్తాను. నేను వాక్యాన్ని అడ్డం పెట్టుకునే ముక్కలు నరికేస్తా. వాక్యాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఒక మాట అనడానికి అవకాశమే కూడా చంపేస్తా. కానీ నా ఉద్దేశము మీరు బాధపడాలని కాదు, వధువుగా తయారవ్వాలా. నా ఉద్దేశం బలమైనది అది ఒకటే. లేకపోతే నాకు ఇవ్వబడిన స్థానాన్ని నేను ఖచ్చితంగా వాడుకోవాలనుకుంటే మీరు దునియా వాడేస్తా నేను. కానీ మనకు వద్దు. నాకు కావాల్సిందంటే లెట్స్ బికమ్ ద బ్రైడ్, లెట్స్ బికమ్ ద వైఫ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు భార్య అయిపోదాం, బలహీనతలు మార్చుకుందాం, మారేద్దాం. ఇక ఎంతసేపు నాకు ఆడ వచ్చేసిండు, అయిపోయా. అంత్యక్రీస్తుగా సిద్ధపడిపోబట్టే, నిబంధనలు దగ్గర పడబట్టే, ఎవడోడు లేవబట్టే, అల్లుడు లేస్తుండు, కోడలు లేస్తుంది, అందరూ లేస్తున్నారు, మనం తప్ప. మనం కూడా ఎత్తబడానికి సిద్ధపడుతున్నాము. అయ్యా నా మాట జాగ్రత్త. అక్కడ అంటాడు నో థాట్ కమింగ్. వర్తమానం చెప్పిందా? నో థాట్ కమింగ్. వేరే లేదుగా. ఐ డోంట్ రీజన్ విత్ ఇట్, ఐ డోంట్ క్వశ్చన్ అబౌట్ ఇట్, ఐ డు నాట్ డిస్బిలీవ్ ఇట్, నథింగ్. నేను చేయగలిగింది ఒకటే, ఐ హ్యావ్ టు సే ఆమెన్, ఫుల్ స్టాప్, దట్స్ ఇట్. అక్కడే వధువు ఉత్పత్తి చేయబడే ఇంటర్ప్రిటేషన్ ఆధారపడి ఉంటుంది. ద రైట్ ఇంటర్ప్రిటేషన్, ద గాడ్ ఇంటర్ప్రిటేషన్, ద డివైన్ ఇంటర్ప్రిటేషన్, దేవుడి యొక్క అనువాదము, సరి అయినటువంటి వివరణ, అది పొందుపరచబడే స్థలము అక్కడే ఉంటుంది అంటాడు. నో థాట్ కమింగ్. ఆ వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏమాత్రం ఆలోచన లేకుండా పాట రాసేవాడు స్తంభించిపోయి ఏం చెప్పలేని వాడు, ఇక ఏం అర్థం కాదు. ఇక నేను కూడా కొన్నిసార్లు బోధించిన తర్వాత అందరితో పాటు కాసేపు కూర్చొని బోధించి లోపలికి వెళ్తా కదా, ఎట్లుంటుందంటే మీకు కొత్తగా ఫ్రెష్గా పాస్ట్ అయినట్టే ఉంటుంది. లోపల ఏముండదు, ఇక మొత్తం ఖాళీ అయిపోతుంది. అమ్మో మొత్తం ఖాళీ అయిపోయింది ఇది అనుకుని ఏం చేయాలా, మళ్ళీ కాసేపు తీయాలా, ఏదో ఒకటి చదవాలా, 2-3 సమాచారం నింపాలా, ఓకే ఏదో నిండింది అనుకోవాలా.
మొత్తం థాట్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపింపులో పూర్తిగా ఎక్స్ప్రెషన్ జరుగుద్దో థాట్ బ్లాక్ వచ్చేస్తుంది. అక్కడ మళ్ళీ నింపుకోవాలి, రిప్లెనిష్మెంట్ జరగాల, ఆత్మ నింపుదల కొలదనట్టుగా నింపుదల అవసరం అవుతూనే ఉంటుంది. అట్లాగన నో థాట్ కమింగ్ అనే స్టేజ్కి రాగలగాల. ఈ నో థాట్ కమింగ్ అనే స్టేజ్ దగ్గరే బలమైనటువంటి వాక్యానుసారమైన బోధలు, బలమైన వాక్యానుసారమైన వివరణలు, నిజమైన ఇంటర్ప్రిటేషన్స్, నిజమైన వధువు భార్య తయారీ జరుగుద్ది అక్కడ. గాడ్ ఇంటర్ప్రిట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్కి క్వశ్చనింగ్స్, ఈ డౌట్లు, ఈ అనుమానాలు ఎల్లవేళ మనకు అడ్డంకులే అంటాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, నో థాట్ కమింగ్, The life that was in Christ is in క్రీస్తులో ఉన్నటువంటి అదే జీవము you. నీలో కూడా ఉన్నది. ఆయనలో పెట్టబడినటువంటి అదే జీవం మనలో పెట్టబడినప్పుడు ఇక ఆయనలో ఉండేటువంటి ఒక ఆలోచన మన వైపు వచ్చినప్పుడు ఇంకా వేరే ఆలోచన ఎందుకు వస్తాయి, వేరే థాట్ ఎందుకు వస్తుంది? మేనిఫెస్టేషన్ ఒకటే జరగాల. బహిర్గతము, దృశ్య రూపాన్ని చేర్చబడము, పూర్తిగా ఫలాలు ఉత్పత్తి చేయబడము, 4 పరిమాణాలలో ఉనికిని చాటగలిగేటువంటి ఒక సృష్టి ఏర్పడాలి అక్కడ. ఇది జరుగుతున్నప్పుడు మాత్రమే రైట్ ఇంటర్ప్రిటేషన్ గుండా నేను చెప్పినటువంటి అంశం మీకు అర్థమవుతుంది. ద బ్రైడ్, షీ ఈజ్ ద ఇంటర్ప్రిటెడ్ వర్డ్. వధువే అనువాదము చేయబడిన వాక్యమై ఉంటుంది. ఆ స్థాయిని చేరుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గము ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా గ్రహించడం ఒకటే. గాడ్ బ్లెస్ యు. దీని మళ్ళీ దీవించిన గాక. మిగిలిన సంగతులు దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందు సాగిపోదాం. వామ్మో, చెప్పాలనుకున్న దాంట్లో 20% కూడా అవ్వలేదు. అయినా సరే ధన్యవంతులు, భాగ్యవంతులు, దేవుడు అనుగ్రహించిన ముందు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అర్థమైనట్టే ఉంది కదా, కానీ ఏమర్థం అర్థం కావట్లేదు కదా. ఇదే ప్రాణంలోకి వెళ్ళినట్టు అట్లే ఉండాలి. అర్థం అవ్వాలి, అర్థం కానట్టే ఉండాలి, చెప్పగలడానికి సాధ్యం అవ్వాలి. హేతుబుద్ధికి అవకాశం ఉందా? ఉండకూడదు. వాటి వెళ్ళిపోవాలి. అది హేతుబుద్ధికి అవకాశం ఇవ్వకూడదు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషే బ్రదర్ దగ్గర మొదటిగా ప్రార్థన చేస్తారు, చివరిగా సంసన్ బ్రదర్ గారు చేస్తారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, రక్షకుడైన తండ్రి, నాయనా తండ్రి ప్రభా, ఈ కాలంలో తండ్రి ప్రభా, ఈ గడియకు తండ్రి ప్రభా, నాయనా ఈ రోజు మాకు సరిపడే ఆహారము మాకు తండ్రి ప్రభా ఇక్కడ దయచేసిన రీతిని బట్టి నేను స్తుతిస్తా ఉంటున్నాను. మోకరించాలి. వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మన నాయన నీవే తండ్రి ప్రభా, నీవే అనువాదకుడు అవుతున్నావు తండ్రి. నీ వాక్యమునకు మీరే అనువాదకుడు అవుతున్నారు తండ్రి. ఆ అనువాదం చేయబడినటువంటి వాక్యము తండ్రి ప్రభా మేము ఫలించేవాటిగా తండ్రి ప్రభా, దృశ్య రూపంలోనికి తండ్రి ప్రభా, 4 పరిమాణంలోనికి తండ్రి ప్రభా మార్చబడే కృపను మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మితబడినటువంటి వాక్యం వాళ్ళు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము. నిజమే తండ్రి ప్రభా, సమయం తండ్రి ప్రభా అతి సమీపంలో, నీ రాకడ అనేది అతి సమీపంగా ఉన్నది. ఓ దేవా తండ్రి ప్రభా, ఈ గడియకు తండ్రి ప్రభా మాకు కావలసినటువంటి ఈ యొక్క ఆత్మీయ ఆహారం ఇస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రము చెల్లించున్నాము. నాయన నీ స్వారూప్యంలోనికి తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభా మమ్మల్ని మలుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించున్నాము. నిజమే తండ్రి ప్రభా, నీ వాక్యం వధువు తండ్రి ప్రభువా, నాయన నీ వాక్యంకు మేము అందరం ఆమేన్ అంటున్నాము తండ్రి. నిజమే తండ్రి ప్రభా, నాయన నీ కృప చేత నీ రాజ్యంలో ఉంటున్నటువంటి నీ కృపా భాగ్యములు మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నాయన ఈ సావాసం బట్టి కూడా నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మన నాయన తండ్రి ప్రభువా, ఎక్కడి వారము ఏ పాటి వారము తండ్రి, ఆయన నీ కృప చేత నీ వాత్సల్యం తండ్రి, నాయన ఈ భాగ్యం ఇచ్చిన విధానం బట్టి మేము అందరం కూడా నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించున్నాము. ఓ నాయన తండ్రి ప్రభువా, ఈ లోక జ్ఞానులకు మరుగుపరిచి నేర్చుకునేటువంటి పసిపాండ్లకి తండ్రి ప్రభువా బయలుపరిచే దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అవును తండ్రి ప్రభువా, నీ యొక్క అనువాదం గురించి తండ్రి ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఓ ప్రభువా, మన నాయన మితబడింది మనలో అందరిలో ఫలింపజేసి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి
మనుషుల అనువాదములతో ప్రభా మా హృదయాలు మా ఆలోచనలు నిండిపోయి ఉన్నాయి అయ్యా. అయితే నా తండ్రి పెద్దకొద్ది దినమున మీరు మెరుషులంలో నిలిచి ఉండి ప్రభా ప్రవక్తల ద్వారా ప్రవచింపబడింది మీకు అనుగ్రహింపబడే వరకు మీరు మెరుషులంలో నిలిచి ఉండండి. ఓ ప్రభా శిష్యులతో మాట్లాడినప్పుడు ప్రభా ఆ ప్రవచనం యొక్క అనువాదము కార్యరూపం కలుగుతున్నది ప్రభా. ఇదిగో నాయన తండ్రిగా ఆ ఫలము నేడు వారు పొందుకొని ఉన్నారు. ఓ ప్రభా నేడు నుండి ప్రవక్త ద్వారా నా ప్రభా మా దినములకే ప్రవచింపబడిన అనేకమైన ప్రవచనాలు ప్రభా అయ్యా వాటికి నువ్వు నిజమైన అర్థం ఇచ్చుకోరకే అయ్యా అవి కార్యరూపం ఒకటి కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. నమ్మిన వారి అనే సూచక్రియల కనబడను తెరవించి ఉన్నాము. ఆ సూచక్రియలు ఇదిగో 7 ముద్రలలో ప్రభా వివరింపబడినటువంటి ఆ సూచక్రియలు ప్రభా ఆ మర్మములు ప్రభా ఆయన ఇదిగో మాలో కార్యరూపం ఒకటి కొరకు అయ్యా మా శరీరమును మార్పు చేసేటువంటి సంగతులు మాలో శరీరం దారి కొడుకు మేము ఎదురు చూస్తున్నాము. అయ్యా ఇదిగో మనుషుల అనువాదంలో కాదు కానీ తన వాక్యములకు దేవుడు నువ్వే అనువాదించి అయ్యా నాయన నిజమైన మారు మనసు ఓ ప్రభా నాయన తండ్రి నిజమైన పశ్చాత్తాపము ఓ ప్రభా విశ్వాసము జ్ఞానము సద్గుణము ఆశానిగ్రహము సహనము ఓ దైవభక్తి సహోదర ప్రేమ ఓ ప్రభా ఆ తలరాయితో నింపబడుట అనేది ఓ ప్రభా నాయన మాలో శరీరమగుడు కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఓ ప్రభా నాయన తండ్రి ముద్రలు విప్పబడి అయ్యా ఉరుములై ఓ ప్రభా ఆ ఉరుములు ఓ ప్రభా నాయన కార్యరూపమగుట ప్రభా అయ్యా దేవుడు నువ్వు అనువాదించడం కొరకు మేము ఆశపడుతున్నాము. అయ్యా నీ ప్రవక్త ఏదైతే మాట్లాడటం కొరకు కూడా ప్రభా అయ్యా వీడు లేకుండా నియంత్రింపబడి ఉన్నాడు ప్రభా ఆ తెల్లని రాతి సంగతులు ప్రభా అయ్యా ఆ గ్రేట్ క్లైమాక్స్ ప్రభా శరీరమగుడు కొరకు మేము ఆశపడుతున్నాము. ప్రసవ వేదన కలిగిన వారి మీద దాని కొరకు పనిపెడుతూ ఉన్నాము ప్రభా. అంతరంగం దాని కొరకు ప్రభా ఆయన ఎదురు చూస్తా ఉన్నది నా తండ్రి. నిజమైన ఆ జీవము శరీరమగుట ఓ ప్రభా మాలో కార్యరూపమగుడు కొరకు మేము ఆశపడుతున్నాము. ఓ దేవా నాయన నా తండ్రి నువ్వైతే ఏదైతే చివరి దినాల వరకు వాగ్దానం చేసి ఉన్నావో ప్రభా అయ్యా నాయన తండ్రి మేఘ రూపంలో దిగి వచ్చిన 7 దూతలు ప్రభా నాయన ఆ సంపూర్ణ వాక్యము ప్రభా మాలో వ్యక్తిగతంగా శరీరమగుడు కొరకు మేము ఓ దేవాలైన అదే 7 ముద్రలు అదే 7 ఉరుములు ప్రభా అదే ప్రభావైన తండ్రి వధువు వాక్యముగా మారుట కార్యమే మా తలంపులంతయో దానితో నింపబడాలి ప్రభా మా హృదయమంతయో దానితో నింపబడాలి ప్రభా మా క్రియలో ప్రభా మా జీవనోపాధి అంతయో నాయన ఆ 7 ముద్రల సంగతులతో నింపబడాలి నా తండ్రి. ఓ ప్రభా మా జీవితం అంతయు కూడా ప్రభా ముద్రల గుండా ఉరుముల ప్రత్యక్ష గుండా చూడగలిగిన జీవితమే ఉండాలి ప్రభా. మొదట పలకరి ప్రవక్త అలాడిపోబడి ఉన్నాడు నా తండ్రి. ఓ ప్రభుత్వ సంపూర్ణమైన పంటగా ప్రభునైనా మేము వాక్యములోకి రావాలని ఆశపడుతున్నాము. మా జీవితాలకు నువ్వు నాయన నీ వాక్యమును అనువదించు వాడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ప్రభువైనా మాలో అంతరంగ పురుషుడు కట్టబడుట కొరకు నీవు నీ వాక్యాన్ని మాలో అనువదించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభువా. అయ్యా నా తండ్రి బాహ్య పురుషుడు బలహీనుడే కానీ ప్రభువా అంతరంగ పురుషుడు ప్రభువైన దినదినము ఎలాగ ఫలాభివృద్ధి చెందుతున్నాడో అలాగే నీ వాక్యం అనుదినము మాలో ప్రభువా నీ చేత అనువదింపబడాలని ఆ కార్యాలు మాలో జరిగించమని ఓ ప్రభువా మా జీవితాలను ప్రభువా నీ వాక్యం అప్పచెప్పుకుంటున్నాము. నిజంగా మేము శ్రద్ధలు కావాలి ప్రభువా. అయ్యా మేము జీరోగా మారవలసి ఉన్నదయ్యా. మా తలంపులన్నీ కూడా ప్రభువా పూర్తిగా ఆగిపోవలసి ఉన్నది ప్రభువా. అయ్యా నా తండ్రి పూర్తిగా నీవు మాత్రమే ప్రభువా అయ్యా మాలో ఉత్పత్తి కావలసి ఉండగా ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రభువా. మేము అలుపులమే జ్ఞానం లేని వారిమే కానీ నా తండ్రి మా ఆశ్రయ దుర్గం బలమైనది ప్రభువా. అయ్యా మేము నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడయ్యా. ఆయన వాక్యమును ఖచ్చితంగా మా ప్రాణంలో తిరిగమగును. ఓ మా ప్రాణంలో అది ఉత్పత్తి అవ్వదు ప్రభువా. మా శరీరంలో అది ప్రత్యక్షమగును నా తండ్రి. ఓ ప్రభువా నేను ఈ ప్రత్యక్షత కొరకు ప్రభువా ఈ సృష్టి మిగులు ఆశీర్వదించుకుంటున్నామయ్యా. ఓ ప్రభువా నాయన ఆ కార్యాల నెరవేర్పు కొరకు నాయన తండ్రి మేము నాయన నీ ఆత్మీయందును నాయన నీ ఆత్మ చే కార్యాలయందును నీ వాక్యము మాల శరీరముల కొరకు ఆశపడుతున్నాము నా తండ్రి. దాని కొరకే ప్రయత్నిస్తూ కనిపెట్టుకుంటున్నాము. ఆయన నువ్వు కదిలిస్తూ నీ కదలికలను ప్రభువా నాయన అయ్యా మేము ప్రభువా నాయన విశ్వాసముతోను ప్రభువా ఆత్మీయ జ్ఞానము ప్రత్యక్షతో చూస్తున్నాము. ప్రపంచంలో లేదా ప్రభువా ఏ విధముగా నెరవేర్చబడుతూ ఉన్నదో ఓ ప్రభువా మరొక భాగం అయితే నాయన నా తండ్రి ఓ ప్రభువా సామాన్యులు ప్రభువా నాయన జ్ఞానులకు దాచబడినటువంటి ఈ వధువులో ప్రభువా నీ వాక్యం ఎలాగ శరీరం అవుతుందో కూడా కనిపెట్టడానికి ఆసక్తి చూస్తున్నాము ప్రభువా. అయ్యా అనేకులకి సంగతులు మరుగుపరచబడతా ఉన్నాయి ప్రభువా. అయ్యా
కార్యములు అల్పముగా ఉన్న కాలమును ధృవీకరించిన వారెవరు? ఓ ప్రభా, ఇది నిజముగా కార్యములు బయటకు కనబడట్లేదు కానీ నాయన తండ్రి, ఓ ఒక రహస్యమైన గుంపులో ఆ సజాతీతమైన జాతిలో ప్రభా వాక్యము దినదినము నింపబడతా ఉన్నది ప్రభా. ఆ గిన్నెల నిండి పొరులుతూ ఉన్నది ప్రభా. మనుషుల ద్వారా జరుగు కార్యములు కాక పరిశుద్ధాత్మీయ నేరుగా ప్రభా ఈ దినముగా ఇవ్వబడిన వాక్యము, ఈ దినముగా నిర్ణయింపబడిన జనుల్లో చేస్తున్న కార్యమే. ఇది వాక్యము ఉత్పత్తి చేయబడుతున్న కార్యమనే. ఆ వాక్యం యొక్క సంపూర్ణమైన పంటగా మేము ఉద్దుముగా క్రీస్తు మరలా మాలో ప్రత్యక్షంగా మాకు ఈ దినములలో అయా వాక్యం మీద ప్రభా ఆ తెల్లటి రాతి మీద వెలుగుపడి ఓ ప్రభా అది నీ ప్రవక్త ద్వారా ప్రభానైనా అనువాదింపబడి ఆ అనువాదం నేడు మా శరీరములో మా జీవితంలో జరిగించమని ప్రభా. అత్యంత దీనులము నీ కృప చేత మాత్రమే మేము ధన్యులమై ఉన్నాము ప్రభా. నీవు మాత్రమే నీ వాక్యమును మాలో పెట్టి ఉన్నావు ప్రభా. నీ ప్రత్యేకమైన స్వతంత్ర కొరకు నువ్వు మాత్రమే మమ్మల్ని ప్రభా ఆ అంధకారం నుండి పిలిచి ఉన్నావు ప్రభా. ఆ పాప కోపం నుండి పిలిచి ఉన్నావు ప్రభా. మమ్మల్ని వెలుగుతో నిత్య జీవములకు సమీపంగా చేస్తున్నావు. నువ్వు చేయగా ప్రభా దాన్ని ఎవరు అడ్డగించలేరు. నువ్వు చేస్తున్నందుకు వందనాలు. ఆ గొప్ప కార్యంలో మమ్మల్ని పాలుభాగస్తులు చేస్తున్నందుకు వందనాలు. మేమెంతో కృతజ్ఞులమే ఉంటున్నాము. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే ఇది మా శక్తి సామర్థ్యంలో కాదు నాయన. మేము అనుకోలేదు ప్రభా, మేము తలంచలేదు ప్రభా, దీన్ని ఆశించడం కూడా మాకు తెలియలేదు. కానీ ఎన్నికను బట్టి మాకు జరుగుతా ఉన్నది. నీకు మహిమను చెల్లిస్తూ ఇంకా నీ కొరకు నుంచి కార్యకర్త కొరకు ప్రభా మేము ఆసక్తి ఎదురు చూస్తున్నాము. నీ చిత్తమే జరుగునుగా అయ్యా. ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తునామమున మనం ప్రార్థించాడు. వాక్యమే వాక్యముతో జత చేరును, నా ప్రియునితో నేను ఏకమైపోయేదను. ప్రభు యేసయ్యా నా ప్రియుడా, నీ కోసమే నిరీక్షణ, నీ కోసమే ఆరాధన, నీ కోసమే నా హృదయ స్పందన. ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా. నువ్వు కలిగించుచున్నటువంటి ఈ ప్రత్యక్షతను బట్టి, మాలో ఉన్నటువంటి ఆత్మీయ మతిమరుపులను ప్రభ పోగొట్టుచున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని నీ వాక్యము చేత బలపరుచుచున్నటువంటి నీ ప్రణాళికను బట్టి, నువ్వు ప్రభా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. దయచేసి ఈ మాటలు వినినటువంటి ఈ చిన్న మంద బలపరచబడి నాయన జ్ఞానం నడబడిన వారందరి యొక్క దృష్టిలోనికి మరుగు చేయబడి పరిపూర్ణతకు ప్రభా దగ్గరగా చేర్చబడుతున్నటువంటి వీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఇంకా నువ్వు అల్పమైనటువంటి సంగతులను గురించి ఇంకా మేము చర్చించక, అల్పమైనటువంటి మాటలను బట్టి అల్పమైన క్రియలను బట్టి మాలో ఇంకా భేదాభిప్రాయాలు మేము కలిగి ఉండక, ఇదిగో ఎత్తబాటు గడి అత్యంత సమీపం అవుచుండగా ఈ లోక బంధకాలను, ఈ జీవన వ్యాపారములన్నిటినీ కూడా మేము వదిలి జయించి నీ యొద్దకు మేము ప్రభువా చేరువయ్యేటువంటి ఆ గొప్ప ధన్యకరమైనటువంటి జీవిత మార్గంలోనికి మమ్మల్ని అందరినీ మరచమని ప్రార్థిస్తాము. మేమందరం వ్యక్తులను ప్రేమిస్తున్నామే కానీ ఆ వ్యక్తులలో ఉన్న ఆత్మలతోనే ఈ పోరాటాలు జరుగుతూ ఉండగా ఈ ప్రేమలు ప్రభ దైవికమైన ప్రేమలుగా నిలబడే భాగ్యం మాకు దయచేయండి. ఆయన ఈ బోధంతయు మీరు ప్రియమైనటువంటి పిల్లలు ఏ ఒక్కరిలో కూడా ప్రభా ఇది నాయన ఆ యొక్క ఆత్మలోనికి వెళ్ళకుండా ప్రాణములో మాత్రమే క్రియ జరిగించే భాగ్యం దయచేయండి. హేతు బుద్ధికి ఏమాత్రం ఇది కారణం కాకుండా ఇది ఆమేన్ అనేటువంటి పదము దగ్గర నిలబడి నిజంగానే విశ్వాసవంతమైనటువంటి జీవితంతో ఆ ఎత్తబాటు విశ్వాసాన్ని ఉత్పత్తి చేసే భాగ్యం దయచేయండి నాయన. గొప్ప దేవా, నీ ఉన్నవాడవు అనువాడవు కనుకే మమ్మల్ని ఇంకా ప్రభ పోషించుతున్నటువంటి దేవుడిగా నీవు ఉన్నావు ప్రభా. ఇది నీ ఎన్నిక, నీ కృప, నీ ప్రేమ, నీ గుణలక్షణమై ఉండగా దీన్ని మేము సద్వినియోగపరుచుకొని మమ్మల్ని మేము కాపాడుకునే భాగ్యం మాకు దయచేయండి నాయన.
నీ కృపలో ఈ సంఘముని ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులందరినీ ప్రభువా మీరు వృద్ధిపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కృపగల దేవా, అనేకులు ప్రభు నాయన ప్రార్థన అవసరతలు అడిగి ఉండగా నేను వారందరినీ కూడా ఈ సమయంలో ప్రభు మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. విమోచన మొదలు మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. కుమార్తెలో ఉన్నటువంటి జలమును, ఆ జ్వరమును, దానికి కారణమైనటువంటి ఆత్మను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి క్రిస్టినా సహోదరి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సహోదరి రూత్ గారు కావచ్చు, ఆయన నిజంగానే శిశువులను మోయించుండగా ఫలభరితమైన వారి గర్భాల విషయంలో తల్లులను, వారి గర్భంలో శిశువులను కూడా మీరు కాపాడమనియు, చక్కటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించమనియు, మీ చిత్తానుసారమైన గొప్ప ప్రణాళిక వారి పట్ల నెరవేర్పు జరిగించమని ప్రార్థిస్తాము. ఆ క్రిస్టినా సహోదరి విషయంలో కూడా ఆ షుగర్ను కూడా పరిపూర్ణంగా నియంత్రణలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గిద్యోను గారిని, వారి కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైన దురాత్మల యొక్క ప్రభావాలన్నిటినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో సమస్తము నిర్మూలన చేయబడునుగాక. ఆ శ్రవంతైనటువంటి సహోదరి యొక్క గర్భ విషయంలో కూడా ప్రభా మేమందరము ప్రార్థించిన రీతిగానే ఆ కుమార్తె గర్భాన్ని తెరవమనియు, ఫలభరితమైనట్టుగా సహాయం దయచేయమనియు, సారమును మీరు నింపి నీ నామాన్ని గణపరచమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎఫ్రాయిం గారి యొక్క ప్రభా షుగర్ విషయంలోనేమి, విజయ్ సహోదరి యొక్క కడుపు నొప్పి మరియు ఉద్యోగ విషయంలోనేమి మీరు కృప చూపండి నాయన, సహాయం దయచేయండి ప్రభు. సాక్ష్యములు చెప్పిన నీ ప్రియమైన పిల్లలు ఉన్నారు నాయన, వీరిని ఈలాగున నీ సంఘం మధ్యలో సాక్షులుగా నిలబెట్టుటకు నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. వీరి పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యాలు, వీరు సాక్షులుగా నిలబడుటకు నువ్వు చూపిన కృపను బట్టి మీ నామము కనబరచబడునుగాక. ఎందరైతే ధారాళముగా గుప్పిలు విప్పి ఆయన కానుకలు సమర్పించి ఉన్నారో వారందరి హస్తాలను కూడా మీరు దీవించండి. మీరు కుటుంబాల్లో ఉన్నటువంటి కలతలు మీరు తీసివేయండి. ఆ యజమాను ఆత్మల ప్రభావాలు తొలగింపచేయండి నాయన. నీ వాక్యానుసారమైనటువంటి క్రమము వీరి కుటుంబములలో నెరవేర్పు జరిగించబడలాగున నీవే నీ ఆత్మను వారి కుటుంబాలపై నిలబమని ప్రార్థిస్తా ఉన్నా. వీరి రాకపోకల్లో తోడుగా ఉండండి. జరగలేని ప్రేమ విందులు కూడా తోడుగా ఉండండి. వీరి వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వీరి ఆరోగ్య విషయాలను, కుటుంబ విషయాలను, అన్ని విషయాల్లో నీ అద్భుతమైన కృప కనబరచబడే భాగ్యముకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.